హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వేకప్ డెడ్ మ్యాన్ ఏ నైప్స్ అవుట్ మిస్టరీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ లైన్ సింపుల్. ఒక ప్లేస్లో హత్య జరుగుతుంది. ఆ హత్య చేసింది ఎవరు అని కనిపెట్టడానికి డిటెక్టివ్ వస్తాడు. ఫైనల్గా ఆ హత్య చేసింది ఎవరన్నది రివీల్ అవుతుంది. ఈ థీమ్లో ఉండే మూవీస్నే హూ డన్ ఇట్ మూవీస్ అంటారు. ఇలాంటి మూవీస్లో మెయిన్గా డీల్ చేసే 3 పాయింట్స్ ఏంటంటే హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు. ఈ 3 పాయింట్స్ని స్టోరీలో ఎలా ఆడియన్స్కి రివీల్ చేస్తున్నారు అన్న స్క్రీన్ ప్లే మీదే మూవీ థ్రిల్లింగ్గా ఉందా లేదా అని డిసైడ్ అయిపోద్ది. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే పైన చెప్పిన 3 పాయింట్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు డైరెక్టర్. ఈ డైరెక్టర్ వచ్చి రియాన్ జాన్సన్. ఈయన నా ఫేవరెట్ డైరెక్టర్స్లో ఒకరు. ఈయన ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఇదివరకు 2 చేశారు. ఒకటి నైప్స్ అవుట్, రెండోది గ్లాస్ ఆనియన్. రెండూ కూడా సూపర్ ఇంట్రెస్టింగ్ మూవీసే. ఈ 2 మూవీస్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఆ మూవీస్ లింక్ ఇస్తున్నా, అవి కూడా చూసేయండి. సో ఇప్పటికే ఇంకా ఎక్కువ మాట్లాడేసాం కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో డిటెక్టివ్ బెనాయిట్ బ్లాంక్ ఇంట్లో చలిమంట వేసుకొని ఒక లెటర్ చదువుతాడు. అందులో ఇలా ఉంటుంది: నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు, కానీ నా ఈ స్టోరీకి ఆరంభం ఎక్కడంటే 9 months క్రితం డీకాన్ అనే చర్చ్ ఫాదర్ నాతో కొంచెం హార్ష్గా మాట్లాడారు. అది నచ్చక నేను అతన్ని కొట్టా. అది ఇంకొంతమంది చర్చ్ ఫాదర్స్కి నచ్చలేదు. నన్ను ఆ చర్చ్ నుంచి తీసేయడం కోసం ఒక మీటింగ్ పెట్టారు. చెప్పడం మర్చిపోయా, నేను కూడా ఆ చర్చ్లో వన్ ఆఫ్ ది ప్రీస్ట్నే. ఆ చర్చ్లో జాయిన్ అవ్వక ముందే నేను ఒక బాక్సర్ని. అందుకే ఆ డీకాన్ గడికి దెబ్బ గట్టిగా తగిలింది. అయితే ఆ చర్చ్ హెడ్లు నాతో ఏమన్నారంటే, బాబు, చర్చికి ప్రీస్టులు కావాలి, బాక్సర్లు కాదు. తప్పు చేసిన వాళ్ళని మన్నించి వాళ్ళని మార్చమని దేవుడు చెప్పాడు, అంతేగాని దండించమని కాదు అని వాళ్ళు అన్నారు. ఒక్కోసారి ఎవరినైనా మార్చాలంటే ముందు దండించాలి. అయినా కోపంలో ఆ చిన్న తప్పు చేశా, మళ్ళీ అది రిపీట్ కాకుండా నేను చూసుకుంటా అని వాళ్ళని రిక్వెస్ట్ చేశా. కానీ వాళ్ళు ఆ రిక్వెస్ట్ని పట్టించుకోలేదు. అయితే అందులో ఉన్న ఒక ఫాదర్ మాత్రం ఫైనల్గా నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. అదేంటంటే చిమ్నీ రాక్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి జెఫర్సన్ విక్స్ అనే ఒక చర్చ్ ఫాదర్ ఉన్నాడు. ఆ ఫాదర్కి అసిస్టెంట్గా నన్ను పంపిస్తామని అడిగారు. అందుకు నేను వెంటనే ఓకే అన్నా. ఇక్కడి నుంచే నా కథలో మలుపు ప్రారంభమైంది. నేను ఆ చిమ్నీ రాక్లో ఉన్న చర్చికి వెళ్ళా. అది పాతకాలం చర్చ్ లాగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ చర్చ్. ఆ చర్చ్ ఫాదర్ జెఫర్సన్ విక్స్ అప్పుడే చర్చికి వచ్చారు. నేను వెళ్ళి ఆయనను పలకరించా. నా పేరు జడ్, నన్ను మీకు అసిస్టెంట్గా పంపించారు అని జడ్ చెప్తాడు. అసిస్టెంటా? ఇప్పుడు అలాగే అంటావు, తర్వాత నన్ను తొక్కేసి నువ్వే ఈ చర్చ్కి మెయిన్ ఫాదర్ అవుతావు, అదేగా నీ ప్లాను అని జెఫర్సన్ అంటాడు. సారీ ఫాదర్, నాకు అలాంటి ఐడియాస్ ఏమీ లేవు అని జడ్ అంటాడు. అవును, ఇంతకీ మార్తాని కలిసావా అని జెఫర్సన్ విక్స్ అడుగుతాడు. మార్తా? ఎవరామే అని జడ్ అంటాడు. అది నేనే అని జడ్ వెనక నుంచి మార్తా చెప్తుంది. దెబ్బకి జడ్ జడుచుకుంటాడు. ఫాదర్ విక్స్, సారీ, నేను ఎర్లీ మార్నింగే లేచి ఈ సిల్వర్ వస్తువులు పాలిష్ చేస్తున్నా, అందుకే మిమ్మల్ని చూడలేదు అని మార్తా చెప్తుంది. విక్సా అని జడ్ అడుగుతాడు. నన్ను ఇక్కడ అలాగే పిలవాలి అని జెఫర్సన్ విక్స్ చెప్తాడు. ఓకే, నేను అలాగే పిలుస్తా అని జడ్ అంటాడు. ఫాదర్ జడ్, ఈ చర్చ్ మీకు స్వాగతం పలుకుతుంది అని మార్తా అంటుంది. థ్యాంక్స్ మార్తా అని చెప్పి జడ్ అంటాడు. ఆ ఫాదర్ లాంగ్ స్టమ్మే కదా నేను ఇక్కడికి పంపించారు, అతను నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు అని విక్స్ అంటాడు. అవునా, ఆయన చాలా మంచివారు సార్ అని జడ్ అంటాడు. నీ బొంద, ఆ ఎదవ వల్ల నేను ఇలా ఉన్నా, వాడు నిన్ను పంపించాడంటేనే నాకెందుకో డౌట్ కొడుతుంది అని విక్స్ అంటాడు. సరే, చాలా రోజులైంది నేను దేవుడికి కన్ఫెస్ చేసి, ఇప్పుడు చేస్తాను, ఓకేనా అని విక్స్ అడుగుతాడు. ఓకే ఫాదర్ అని జడ్ అంటాడు. కన్ఫెస్ అంటే ఏం లేదు, చేసిన పాపాలని ఫాదర్ దగ్గర చెప్పుకోవడం, తద్వారా దేవుడు అతన్ని క్షమిస్తాడని. సో విక్స్ మాట్లాడుతూ, కొద్ది రోజుల క్రితం నేను ఇక్కడే టీవీలో ఒక కాస్ట్లీ కార్ చూశాను, అది నాకు నచ్చింది. దాంతో ఆ కార్ ఓనర్పై నాకు అసూయ కలిగింది. అదీ కాక ఈ వీక్లో నేను 4 times మాస్టర్బేట్ చేసుకున్నా. సారీ ఫాదర్, ఈ మధ్యన నాకు బాగా అలవాటు అయిపోయింది, తగ్గించుకోవడానికి చూస్తున్నా అని విక్స్ కన్ఫెస్ చేస్తాడు. ఏంట్రా బాబు, ఈ ఫాదర్ విక్స్ గడ్ ఇలా ఉన్నాడు అని అప్పుడే నాకు అనిపించింది. కానీ దాని తర్వాత జరిగిన విషయాలు చూస్తే అతను కావాలనే ఆ రోజు అలా నాతో మాట్లాడాడని అర్థమైంది అని జడ్ ఆ లెటర్లో రాస్తాడు. థ్యాంక్స్ ఫాదర్ జడ్, నా కన్ఫెషన్ విన్నందుకు అని విక్స్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ హ్యాండ్తో వాడు ఇంతకుముందు ఏం చేశాడా అని డౌట్ వచ్చింది. కానీ ఏం చేస్తాం, తప్పదుగా, అందుకే హ్యాండ్ షేక్ చేశా అని జడ్ చెప్తాడు. ఆ ప్లేస్లో సెటిల్ అవ్వడానికి నాకు కొంత టైం పట్టింది. ఆ చర్చి దగ్గర గ్రౌండ్ స్కీపర్గా శాంసన్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ శాంసన్ గడు ఆ మార్తా ఇద్దరు లవర్స్. ఈ విషయం ఆ శాంసన్ గడే నాకు చెప్పాడు. చర్చికి సంబంధించిన అన్ని వర్క్స్ మార్తాయే చూసుకుంటుంది. బుక్స్ కానీ, డొనేషన్స్ కానీ, ఫైల్స్ కానీ అన్నీ ఆమె మెయింటైన్ చేస్తుంది. ఆమెకి ఈ చర్చ్ గురించి ప్రతి చిన్న విషయం తెలుసు. ఒకరోజు ఆ చర్చ్ దగ్గరలోనే ఒక పెద్ద సమాధి ఉన్నది. దానిపైన కొంతమంది ఎదవలు బొమ్మలు వేయడం, అది శాంసన్ క్లీన్ చేస్తుండడం. ఆ టైంలో నేను అతని దగ్గరికి వెళ్ళా. ఎవరు ఇలా చేశారని నేను అడిగాను. ఎవరో ఆకతాయి పిల్లలు చేస్తుంటారు ఫాదర్,
ఇక్కడే ఒక కెమెరా ఫిక్స్ చేయాలి, లేదంటే ఆ పిల్లల అల్లర్లు ఎక్కువైపోతున్నాయి అని శాంసన్ అన్నాడు. అవును, ఈ సమాధికి ఎంట్రన్స్ ఏమైనా ఉందా అని జడ్ అడుగుతాడు. ఇదిగో ఇదే ఎంట్రన్స్, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. బయట నుంచి దీన్ని ఓపెన్ చేయాలంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కావాలి. అదే లోపల నుంచి ఓపెన్ చేయాలంటే గట్టిగా పుష్ చేస్తే చాలు ఆ డోర్ ఓపెన్ అవుద్ది. కానీ ట్విస్ట్ ఏంటంటే, కానీ లోపల నుంచి తోయడానికి బ్రతుకున్నవాడు ఎవడో లోపల ఉండడుగా. సో బ్రతుకున్నవాడు బయట నుంచి లాగలేడు, లోపల ఉన్నవాడు తోయలేడు అని శాంసన్ చెప్తాడు. ఇంతకీ ఈ సమాధి లోపల ఎవడున్నాడు ఏంటి అని జడ్ అడుగుతాడు. ఫాదర్ విక్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, ఆయన పేరు ప్రెంటిస్, ఆయనే ఈ చర్చ్ ఫౌండర్ అని మార్తా వచ్చి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో జడ్ చర్చిలో ఉన్న ఒక సిలువ దగ్గర వర్క్ చేస్తుంటే, ఏం చేస్తున్నావు అక్కడ అని విక్స్ వచ్చి అడుగుతాడు. అదే ఇక్కడ సెలవు లేదు కదా, పెడదామని కొలతలు తీసుకుంటున్నా అని జడ్ చెప్తాడు. ఆ మాత్రం మేము చేయలేమేంటి, కానీ చెయ్యం, ఎందుకంటే ఆ హార్లెట్ లేడీ చేసిన పాపానికి గుర్తుగా అలా వదిలేసామంతే అని విక్స్ చెప్తాడు. తర్వాత జడ్జ్ మార్తాని ఆ హార్లెట్ లేడీ ఎవరని అడుగుతాడు. ఆమె విక్స్ వాళ్ళ మదర్ అని మార్తా చెప్తుంది. ఓకే, మరి ఆ లేడీ చేసిన పాపం ఏంటి అని జడ్ అడుగుతాడు. ఆ లేడీ పేరు గ్రేస్, ఆమె విక్స్ వాళ్ళ మదర్, అలాగే ఈ చర్చ్ ఫౌండర్ అయిన ప్రింటిస్ వాళ్ళ కూతురు. ఆ ప్రింటిస్ ఈ చర్చ్ స్టార్ట్ చేసిన కొత్తలో అతనికి వైఫ్ లేదు, అతను ఒక విడో, అండ్ అతనికి ఈ గ్రేస్ ఒకరితే కూతురు. ఆమె మొదటి నుంచి బ్యాడ్ గర్లే, ఎప్పుడూ పబ్బులని అబ్బాయిలని తిరుగుతూనే ఉండేది. అయితే ఈ ప్రింటిస్కి చాలా ఆస్తి ఉండేది. తన తర్వాత ఆ ఆస్తినంతా తన కూతురు గ్రేస్ శాంతం నాకేస్తుందని అతనికి బాగా తెలుసు. సో ముందు తన కూతురు గ్రేస్ని కంట్రోల్లో పెడదామని చెప్పి, ఆమె కనుక తను చెప్పినట్టుగా విని బుద్ధిగా ఇంట్లో ఉంటే తన ఆస్తినంతా ఆమెకే ఇస్తానని ప్రింటిస్ ఆమెకు మాటిచ్చాడు. సో అప్పటి నుంచి గ్రేస్ ఎలాంటి ఎదవ పనులు చేయకుండా బుద్ధిగా ఇంట్లో ఉంటూ వాళ్ళ నాన్న ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉండేది. ఆ టైంలోనే నేను ప్రింటిస్ దగ్గర ఉండి అతని దగ్గర వర్క్ నేర్చుకునేదాన్ని. అతను నన్ను కూతురులా చూసుకునేవాడు. తన కూతురే ఎప్పుడెప్పుడు తన పోతాడా అని ఎదురు చూస్తూ ఉండడంతో ప్రింటిస్కి చాలా బాధగా ఉండేది. ఆయన ఆ టైంలో నాతో ఈ మాట చెప్పేవారు, వెల్త్ అండ్ పవర్ ఈ రెండు కష్టపడి సంపాదించిన వాడికే దాని విలువ తెలుస్తుంది. ఫ్రీగా వస్తుంది కదా అని తీసుకున్నామో ఆ దురాశ మనల్ని ముంచేస్తుంది. కాబట్టి మనం మన వాళ్ళని కాపాడుకోవాలంటే ఆ దురాశకి ఎంత దూరంగా వాళ్ళని ఉంచితే అంత మంచిది అని ప్రింటిస్ చెప్పేవాడు. ఒకరోజు ఆ గ్రేస్ అనుకున్న రోజు రానే వచ్చింది. ప్రింటిస్ చర్చిలో ప్రేయర్ చేస్తుండగా నా కళ్ళ ముందే అతను చనిపోయాడు. ఆ మరుక్షణం ఆ గ్రేస్ వెంటనే తనకు రావాల్సిన ఆస్తి కోసం ప్రింటిస్ లాయర్ దగ్గరికి వెళ్ళి అడిగింది, నా ఆస్తి నాకిమ్మని. అప్పుడు ఆ లాయర్ ఏమన్నాడంటే, తప్పకుండా మేడం, ప్రింటిస్ ఆస్తిలో ఉన్న ప్రతి రూపాయి మీకే సొంతం, కానీ ఆ ఆస్తిలో రూపాయి కూడా లేదు అని ఆ లాయర్ చెప్తాడు. అది విని గ్రేస్ షాక్ అయింది అని మార్తా చెప్తుంది. ఓకే, ప్రింటిస్ మరి తన ఆస్తినంతా ఏం చేశాడు అని జడ్ అడుగుతాడు. ఏమో, ఎవరికి తెలుసు, పూర్ పీపుల్కి పనిచేసి ఉండొచ్చు, లేదా గంగలో కలిపేసి ఉండొచ్చు. అతని ఆస్తి అతని ఇష్టం, కానీ ఏం చేశాడో ఎవరికీ తెలియనివ్వలేదు. ఈ ఒక్క బొమ్మను మాత్రం ఆమెకి ఆస్తిగా ఇచ్చాడు ప్రింటిస్. అదే విషయం అప్పుడు ఆమెకి నేను చెప్పా. ఇప్పుడు నీ ఆస్తి డబ్బు కాదు, ఈ జీసస్ బొమ్మ అని ఆమెకి చెప్పా. దాంతో గ్రేస్కి పుండు మీద కారం జల్లినట్టు అయింది. ఆ రోజు రాత్రి కోపంతో రగిలిపోయి గ్రేస్ ఈ చర్చిలోకి వచ్చి ఒక చిన్న విధ్వంసమే చేసింది. చర్చిలో ఉన్న కుర్చీలను చూడలేదు, వస్తువులను చూడలేదు, ఆఖరికి దేవుడని కూడా చూడకుండా అన్నిటినీ నాశనం చేసింది. అలా ఆ సిలువ కూడా నాశనం అయ్యింది. ఆ టైంలో ఆమెను ఆపుదామని చూశాను. ఆమె దగ్గరికి వెళ్ళి, ఆ దేవుడు అలాగే మీ ఫాదర్ నీ ఈ పాపాన్ని క్షమించుకాక అని చెప్పా. దాంతో ఆమె నన్ను కూడా కొట్టి చంపాలని చూసింది. అదే రోజు రాత్రి ఆమె తన ఫాదర్ సమాధి దగ్గర బాధతో చనిపోయింది. అది అప్పుడు జరిగింది అని మార్తా చెప్తుంది. ఆ స్టోరీ అంతా విన్నాక నాకు విషయం అర్థం కాలేదు. అసలు ఈ చర్చికి ఇంత బ్యాడ్ హిస్టరీ ఉంది కదా, మరి ఏం చూసి చర్చికి అసలు జనాలు వస్తున్నారా అని. జనాలంటే మర్చిపోయా, ఈ చర్చికి రెగ్యులర్గా వచ్చే కొంతమంది గురించి చెప్పాలి. మేబీ వాళ్ళలో ఎవరైనా సస్పెక్ట్స్ అయి ఉండొచ్చు కదా. ఈమె పేరు వీరా, ఆమె ఒక లాయర్, ఆమె ఫాదర్ కూడా ఒక లాయరే, అండ్ అతను ఆ విక్స్ ఫ్రెండ్ కూడా. ఆ విషయం ఒకసారి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, మా ఫాదర్ ఒక మంచి లాయర్, నేను కూడా ఆయనలాగే మంచి లాయర్గా ఉండాలని అనుకుంటున్నా, అందుకే ఇక్కడే ఉంటున్నా అని వీరా చెప్తుంది. ఆమెకి ఒక బ్రదర్ ఉంటాడు, అతని పేరు సై. వాడికి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్, అందుకే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఎలక్షన్స్లో పాల్గొన్నాడు. కానీ ఓడిపోవడంతో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. వీడి చిన్నతనంలో వీరా అప్పుడే లా కంప్లీట్ చేసుకుని ప్రాక్టీస్ చేసే టైంలో ఆమె ఫాదర్ ఈ సైకి 10 years ఉన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి, ఇప్పటి నుంచి ఆ సై బాధ్యతలు నువ్వే చూసుకోవాలి అని వీరాతో చెప్పాడంట. అసలు ఆ సై ఎవరు, ఎందుకు ఇంటికి తీసుకొచ్చాను, ఇలాంటి క్వశ్చన్స్ ఏవి వీరాని అడగద్దని అతని ఫాదర్ అన్నాడంట. దాంతో ఆమె ఆ క్వశ్చన్స్ ఏవి అడగకుండా అప్పటి నుంచి సైని ఆమె పెంచుతూ వచ్చింది. టౌన్లో వాళ్ళందరూ ఏమనుకునేవారంటే, వీరా ఫాదర్కి వేరే ఇంకెవరో లేడీకి పుట్టిన కొడుకే ఆ సై అని
బహుశా ఆ లేడీ చనిపోవడంతో సైన్ తీసుకొచ్చి వీరాకు అప్పచెప్పి ఉంటాడని టౌన్లో ఉన్న వాళ్ళు అనుకునేవాళ్ళు. వీరా మంచిది కాబట్టి ఆమె ఫాదర్ని క్వశ్చన్ చేయకుండా అతను ఏది చెప్తే అదే చేసింది. ఆమె కథ పక్కన పెడితే నెక్స్ట్ ఈ టౌన్లో ఉన్న డాక్టర్ షార్ప్ గురించి మాట్లాడుకోవాలి. అతను లోకల్ డాక్టర్. అతను రెగ్యులర్గా అతని వైఫ్తో కలిసి ఈ చర్చికి వచ్చేవాడు. అయితే కొన్ని మంత్స్ బ్యాక్ ఏమైందో ఏంటో కానీ అతని వైఫ్ షార్ప్ని వదిలేసి పిల్లల్ని తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. పాపం ఆ డాక్టర్ షార్ప్ నాతో ఆ విషయాలు చెప్తూ బాధపడేవాడు. నా దగ్గర డబ్బులు లేవని, నేను సక్సెస్ఫుల్ డాక్టర్ కాదని నా వైఫ్ నన్ను వదిలేసిపోయింది. నిజం ఏంటంటే నా వైఫ్కి ఇంకెవరితోనే అఫైర్ ఉండొచ్చు. అది కవర్ చేయడానికే నా మీద నిందలు వేసింది అని బాధపడేవాడు. నెక్స్ట్ ఈ టౌన్లో ఉండే ఒక సెలబ్రిటీ అని అనుకునే వ్యక్తి గురించి చెప్పాలి. అతనే సైఫై నవల్స్ రాసే రైటర్. అతని పేరు లీ. అతను ఈ టౌన్కి రాకముందు కొన్ని పాపులర్ సైన్స్ ఫిక్షన్ బుక్స్ అవి రాసేవాడు న్యూయార్క్లో. అవి సక్సెస్ఫుల్ అయ్యాయి కూడా. కానీ 10 years బ్యాక్ అతను ఈ టౌన్కి వచ్చాడంట. అయితే ఈ టౌన్కి వచ్చిన దగ్గర నుంచి అతని నావెల్ సేల్స్ అన్నీ పడిపోయాయి. అయితే ఈ చర్చిలో ఉన్న విక్స్తో అతనికి మంచి బాండింగ్ ఉంది. అందుకే అతను ఈ టౌన్ని వదలలేకపోతున్నాడంట. లాస్ట్ ఇయర్ అతను సైఫై బుక్స్ కాకుండా విక్స్ మీదే ఒక బయోగ్రఫీ లాంటి నావెల్ రాస్తున్నాడంట. అతను చెప్పే ప్రసంగాల మీద, అతని లైఫ్ హిస్టరీ మీద బుక్ రాస్తున్నాడంట. ఇంకా బుక్ ఫినిష్ అవ్వలేదు. ఒకవేళ తను రాసే ఈ లేటెస్ట్ బుక్ కూడా పోతే ఇంకా బుక్లు అమ్మే కొట్టు పెట్టుకోవాలని అతను చెప్పాడు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సైమన్. ఆమె కొత్తగా ఈ టౌన్కి వచ్చిన లేడీ. ఆమె ఒక మ్యూజిషియన్. 5 years బ్యాక్ కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల ఆమెకి నడవలేని సిచ్యువేషన్ వచ్చింది. దాంతో ఆమె వీల్ చైర్కే పరిమితం అయింది. తనకి హెల్త్ బాగు చేస్తామని చెప్పి డాక్టర్స్ ఆమె దగ్గర ఉన్న మనీ అంతా తీసుకొని ఫైనల్గా ఆమెకు హ్యాండ్ ఇచ్చారని ఆమె బాధపడేది. అప్పటి నుంచి ఆమె దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టింది. అలా నమ్మిన దగ్గర నుంచే ఆమెకి ఏదో చిన్న హోప్ వచ్చిందంట, తను మళ్ళీ అందరిలాగే నడవగలనని. అందుకే ఆమె ఈ ఫాదర్ విక్స్ని నమ్ముతుంది. వాళ్ళందరికీ విక్స్ అంటే బాగా ఇష్టం. అతను ఏది చెప్తే అదే నమ్మేవాళ్ళు. ప్రతి వారం ఆ చర్చికి కొత్తగా వచ్చిన వాళ్ళల్లో ఎవరో ఒకరిని విక్స్ టార్గెట్ చేసి వాళ్ళని తన మాటలతో అటాక్ చేసేవాడు. దాంతో వాళ్ళు చర్చి నుంచి వెళ్ళిపోయేవారు. చర్చికి వచ్చిన చాలామందికి అతని మాటలు నచ్చేవి కావు. అయినా విక్స్ అలాగే చేసేవాడు. ఎందుకంటే అన్ని మాటలు తట్టుకొని తన సైడ్ ఎవరుంటారా అని చూడడం కోసం. అదో ఆనందం వాడికి. అయితే అతని ప్రసంగాలు ఏవి నాకు నచ్చేవి కావు. ప్రేయర్స్ చేసే పద్ధతి అది కాదు. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదు. అందుకే నా వంతుగా నేను అక్కడున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కరెక్ట్ చేద్దామని చెప్పి చూసేవాడిని. ఒకరోజు ప్రేయర్ కోసం అని చెప్పి వాళ్ళని పిలిచా. నా స్టైల్లో చాలా సాఫ్ట్గా ప్రేయర్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, దేవుడు అంటే ఏంటి, మనం ఎందుకు నమ్మాలి ఇలా చెప్పడానికి చూసా. నేను ప్రీస్ట్ని కాకముందు ఒక బాక్సర్ని. నా వల్ల బాక్సింగ్ రింగ్లో ఒకరు చనిపోయారు. అది నన్ను చాలా బాధ పెట్టింది. నన్ను నేను మార్చుకునే క్రమంలో దేవుడిని నమ్మడం మొదలుపెట్టా. అప్పటి నుంచి ప్రతిరోజు నన్ను నేను ఎంతో కొంత మార్చుకుంటూ వస్తున్నా. ఈ చర్చ్ కూడా అందుకే ఉంది, మనలో మార్పు తేవడానికే. ప్రతిరోజు మనం మంచి పనులు నేర్చుకొని పాటించడానికే అని వాళ్ళతో చెప్పా. కానీ నాన్ వెజ్కి అలవాటు పడిన వాళ్ళు వెజ్ ఏం తింటారు? అందుకే వాళ్ళెవరికి నా మాటలో ఎక్కలేదు. మాకెందుకు మీ సోదంతా చెప్తున్నారు, ఫాదర్ విక్స్ ఈ ప్రేయర్కి రావట్లేదా అని వాళ్ళు అడిగారు. ఈ ప్రేయర్ గురించి విక్స్కి చెప్పలేదు అని చెప్పా. అంతే, వాళ్ళు నన్ను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మార్తా అయితే ఈ విషయం విక్స్కి మెసేజ్ చేసి చెప్పింది. మేమేదో విక్స్ వస్తారని ఈ ప్రేయర్కి వచ్చామంతే అని మార్తా అంటుంది. ఓ నిజమా? నాకు విషయం చెప్పు మార్తా. మీరు నిజంగా ఎన్నాళ్ళు విక్స్కి రియల్గా మీ మనసులో మాటల్ని నిజాయితీగా కన్ఫెస్ చేశారా? చేయలేదు కదా, చెయ్యరు కూడా. ఎందుకంటే మీ అందరికీ విక్స్ అంటే భయం. విక్స్కి మీ నిజాలు చెప్తే మిమ్మల్ని తన మాటలతో వాయించేస్తాడని. అందుకే మీరు ఎప్పటికీ నిజాయితీగా మీ మనసులో మాటల్ని విక్స్కి చెప్పలేరు అని జడ్ కోపంగా అంటాడు. ఎందుకు చెప్పలేం, చెప్తాం అని చెప్పి మార్తా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మార్తా వెళ్ళి ఫాదర్ విక్స్కి కన్ఫెస్ చేస్తుంది. అది ఈస్టర్ వీక్ అవ్వడంతో ఆ వారం అంతా చర్చిలో ఏదో ఒక ఈవెంట్స్ అవి చేయడానికి రెడీ చేస్తుంటారు. ఒకరోజు ఫాదర్ విక్స్ నాతో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికి వచ్చి 9 months అయింది కదా, నీ ప్రేయర్స్తో ఎవరినైనా అట్రాక్ట్ చేసావా, వాళ్ళల్లో మార్పు తెచ్చావా అని ఎటకారంగా నాతో మాట్లాడారు. దాంతో నేను ఇంకా బర్స్ట్ అయ్యి నేను తిరిగి విక్స్కి కన్ఫెస్ చేశా. నేను ఫాదర్ విక్స్ యొక్క ప్రైవసీని బ్రేక్ చేశాను. సారీ గాడ్. మార్తా దగ్గర ఉన్న కొన్ని మెడికల్ ఫైల్స్ని అబ్జర్వ్ చేశా. అప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే పాపం ఫాదర్ విక్స్కి ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందని తెలిసింది. కావున దేవుడా, నాతో పాటు నాకు ఈ 9 నెలలు మాస్టర్బేషన్ అని సొల్లు కబుర్లు చెప్తున్న ఈ ఫాదర్ విక్స్ని కూడా క్షమించు. అదీగాక ఫాదర్ విక్స్ వల్ల సఫర్ అవుతున్న డాక్టర్ షార్ప్కి కూడా క్షమించు అని అడుగుతున్నా అని జడ్ అంటాడు. డాక్టర్ షార్పా? అతనికేమైంది, బాగానే ఉన్నాడుగా అని విక్స్ అడుగుతాడు. లేడు, తన వైఫ్ని క్షమించి వదిలేయాల్సింది పోగా రోజురోజుకి ఆమె పైన పగ పెంచుకుంటున్నాడు షార్ప్. కేవలం మీ ప్రార్థనల వల్లే. ఇంకా నావెల్స్ రాసే లీ అయితే తన రాసే స్టోరీస్ మీద ఫోకస్ పెట్టకుండా
తనకి ఎంత ఫేమ్ వస్తుంది అంత ఫేమ్ వస్తుందని చెప్పి గాల్లో మేడలు కడుతున్నాడు. తన ఊహల్లో తను బ్రతుకుతున్నాడు. వాస్తవంలో లేడు. అది కేవలం మీ ప్రార్థనల వల్లే. ఇంకా లేడీ సెమన్ని మీరు అడ్డంగా వాడుకుంటున్నారు. నేను ఆమె చర్చికి ఇచ్చిన డొనేషన్స్ చూసా. ఒక రకంగా చెప్పాలంటే ఈ చర్చ్ అంతా రన్ అవుతుంది ఆమె డొనేషన్స్ వల్లే. అంత మనీ ఇస్తుంది ఆమె. కానీ మీరు తిరిగి ఆమెకి ఏమిస్తున్నారు? ఏమీ ఇవ్వట్లేదు. తర్వాత ఆ సైగాడైతే మీ ప్రసంగాలన్నీ యూట్యూబ్లో పెట్టి ఫాలోవర్స్ని పెంచుకుంటున్నాడు. తెలుసు కదా, పాజిటివిటీ కన్నా నెగిటివిటీకే జనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని. దీనివల్ల మీకు, మీ వల్ల ఈ చర్చికి బ్యాడ్ నేమ్ తప్ప ఏమీ రాదు. అసలు ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పండి. ఈ చర్చికి కొత్తగా వచ్చిన వాడు ఎవడైనా మళ్ళీ తిరిగి రెండోసారి ఈ చర్చికి వస్తున్నాడా? రావట్లేదు. ఎందుకంటే మీ ప్రేయర్స్ వల్లే. అండ్ మీకు అదే కావాలి కదా అని జడ్ అంటాడు. ఫాదర్ విక్స్ ఒక నిమిషం పాజ్ తీసుకుని తర్వాత జడ్ని కొడతాడు. జడ్ కింద పడిపోతాడు. ఇప్పుడు ఎలా ఉంది జడ్? నాపై కోపం ఉంది కదా, నీకు ఆ కోపం రావాలి కూడా అని చెప్పి మళ్ళీ కొడతాడు విక్స్. జడ్ పైకి లేచి బాక్సింగ్ పోజ్ ఇస్తాడు. రైట్, ఇది కరెక్ట్. చూడు, బయట ప్రపంచం అంతా నాకులాగే ఉంటుంది. దానిని మనం ఎదుర్కోవాలంటే ఫైటింగే చెయ్యాలి కానీ శాంతి, ప్రేమ, దయ ఇలాంటి సొల్లు మాటలతో ఎవరో మారరు. అర్థమైందా అని విక్స్ అంటాడు. మీరు అసలు చర్చి ఫాదరేనా? మీ వల్ల ఇక్కడున్న వాళ్ళందరూ చెడిపోయేలా ఉన్నారు. అసలు ఆ చర్చిలో ఇలా ఉండకూడదు. అవసరమైతే మీ నుంచి వాళ్ళని నేను కాపాడతాను. మీరు ఈ చర్చికి పట్టిన క్యాన్సర్ లాంటివారు. మిమ్మల్ని ఎలాగైనా బాడీ నుంచి కట్ చేయాల్సిందే అని జడ్ అంటాడు. తర్వాత విక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా తన ఫోన్లో రికార్డ్ చేస్తాడు సై. వాడికి ఇలా ప్రతిదీ రికార్డ్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడం అలవాటు. అలా ఉండగా ఒకరోజు నైట్ ఫాదర్ విక్స్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం తెలిసి నేను వెంటనే అక్కడికి వెళ్ళా. ఆ టైంలో విక్స్ నా గురించి వాళ్ళతో ఏదో చెప్తున్నాడు. నేను రావడం చూసి నా పైన బుక్స్ విసిరేసి బయటికి పొమ్మన్నాడు. దాంతో నేను బయటికి వచ్చేసా. విక్స్ ఇంకా డైరెక్ట్గా నా పైన అటాక్కి దిగాడని నాకు అర్థమైంది. ఏం చేయాలో తెలియక ఆ టౌన్లో ఉన్న బార్కి వెళ్ళి మందు కొట్టా. తాగాక ఎలా ప్రవర్తిస్తున్నానో నాకే తెలియకుండా పోయింది. ఆ బార్లో ఉండే ఒక ల్యాంప్కి డెవిల్ హెడ్ లాంటి ఒక బొమ్మ ఉన్నది. అది వెరగొట్టేసి తర్వాత చర్చికి వెళ్ళి నా దగ్గర ఉన్న ఆ డెవిల్ హెడ్ని తీసి ఆ చర్చి విండో పైన విసిరేశా. విండో పగిలిన సౌండ్ అయితే వచ్చింది. ఆ టైంలో దూరం నుంచి శాంసన్ నన్ను చూసేశాడు. నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయా. గుడ్ ఫ్రైడే రోజు వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఫాదర్ విక్స్ ఎప్పటిలాగే తన ప్రేయర్స్ చేస్తున్నాడు. నేను అక్కడే కూర్చున్నా. విక్స్ ప్రేయర్ మధ్యలో బ్రేక్ తీసుకొని పక్కన ఉన్న క్లోజెట్ రూమ్లోకి వెళ్ళాడు. తనకి ప్రేయర్స్ మధ్యలో అలా చేయడం అలవాటే. ఈ గ్యాప్లో నేను వచ్చి ప్రేయర్స్ చేశా. నేను అలా ప్రేయర్ చేస్తుండగా క్లోజెట్ రూమ్లో నుంచి సౌండ్ వచ్చింది. ఏంటా అని చూస్తే విక్స్ కింద పడి ఉన్నాడు. నేను ఆ రూమ్లోకి వెళ్ళా. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ రూమ్ దగ్గరికి వచ్చారు. నేను విక్స్ వీప్ దగ్గర చూస్తే అక్కడ బ్లడ్ ఉన్నది. అంటే విక్స్ చనిపోయాడా? నాకేం అర్థం కాలే. వెంటనే అక్కడే ఉన్న డాక్టర్ షార్ప్ వచ్చి, జడ్ ఆగు, నేను ఆ బాడీని చెక్ చేస్తా అని అతను వచ్చి అక్కడ చెక్ చేశాడు. అతని వీపు దగ్గర ఏదో డెవిల్ బొమ్మ ఉంటుంది. దానికి బ్లడ్ ఉంటుంది. అదంతా చూసి మా అత్త గట్టిగా అరిచింది. అది సైతాన్ బొమ్మ. సైతానే విక్స్ని చంపేసింది అని ఆమె అరుస్తుంది. డాక్టర్ షార్ప్ వెంటనే ఆ బొమ్మ పట్టుకుని పైకి లాగితే దానికి కత్తి ఉంటుంది. అంటే అది బొమ్మ కాదు, కత్తి అన్నమాట. సో ఆ కత్తి విక్స్ వీపుకి గుచ్చుకొని అతను చనిపోయాడనమాట. అదంతా చూశాక నా నోటంట మాట రాలేదు. కట్ చేస్తే అలా లెటర్ రాస్తున్న జడ్ ఒక నిమిషం ఆగి మళ్ళీ రాయడం స్టార్ట్ చేస్తాడు. అలా జరిగిన వెంటనే 5 మినిట్స్లో అక్కడికి అంబులెన్స్ వచ్చింది. విక్స్ చనిపోయాడని వాళ్ళు నిర్ధారించారు. చర్చి బయట ఉన్న అందరి దగ్గరికి నేను వచ్చేసరికి అప్పుడే పోలీసులు కూడా వచ్చారు. పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ ఈ కేసు టేకప్ చేసింది. 1 డే పాటు నన్ను పోలీసులు స్టేషన్లో ఉంచి ఎంక్వైరీ చేశారు. ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారంటే విక్స్ చనిపోయే టైంలో ఆ స్టేజ్ పైన ఉంది నేనే అని, అదీకాక మర్డర్ వెపన్ అయిన ఆ కత్తి కొన్న ఆ డెవిల్ హెడ్ నా దగ్గరే ఉందని, ఇవన్నీ కాక అసలు ఆ విక్స్తో శత్రుత్వం ఉంది నా ఒకడికే కాబట్టి విక్స్ హత్య కేసులో నేనే ప్రైమ్ సస్పెక్ట్ అని వాళ్ళు చెప్పారు. అయితే ఈ హత్య చేసిన విధానం చూస్తే అసలు ఇంపాసిబుల్గా ఉందని వాళ్ళు అన్నారు. పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ మాట్లాడుతూ నన్ను తిరిగి చర్చికి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు. ఆ సైగాడేమో ముందు చేసిన రికార్డింగ్స్ అన్నీ వాడు యూట్యూబ్ అకౌంట్లో పెట్టేశాడు. సో దాంతో అందరికీ ఇప్పుడు నేను విక్స్ని చంపిన హంతకుడిలా కనిపిస్తున్నాను. నాకు దాని గురించి బాధ లేదు, కానీ విక్స్ చనిపోయి గెలిచాడు, అదే బాధగా ఉంది. విక్స్ చనిపోవడం వల్ల నాకు హ్యాపీగానే ఉంది, కానీ అతన్ని నేను చంపాను అని అనడమే బాలేదు. అలాంటి సిచ్యువేషన్లో నేను చర్చికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేశా. దేవుడా, నాకు నువ్వే హెల్ప్ చేయాలని, దారి చూపించమని దేవుడిని కోరుకున్నా. అప్పుడే చర్చికి ఒకరు ఎంట్రీ ఇచ్చారు. ఓ సారీ, చర్చి క్లోజ్ చేసి ఉందా? నేను అనుకోకుండా వచ్చాను అని అతను అన్నాడు. అలాంటిదేమీ లేదు, మీరు రండి, చర్చి ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది అని చెప్పి అతన్ని లోపలికి పిలిచాను. ఫాదర్ విక్స్ లేడని అతనికి చెప్పా. విక్సా, అతనెవరు అని అతను అడిగాడు. ఈ చర్చికి అతనే ఫాదర్. మీరు ఈ చర్చికి కొత్తగా వచ్చారా అని నేను అతన్ని అడిగా. లేదు, అసలు నేను దేవుణ్ణే నమ్మను అని అతను చెప్పాడు.
సరే ఇంతకీ ఈ చర్చ్ ఎలా ఉంది అని అతన్ని అడిగాను. ఈ చర్చ విశాలంగా ఉంది. ఇందులో ఉన్న ఆర్కిటెక్చర్ అది చూస్తుంటే ఎన్నో రహస్యాలు దాచుకున్న ఒక మిస్టరీ ప్లేస్ లాగా కూడా ఉన్నది అని అతను చెప్పాడు. ఎస్, ఇప్పుడు ప్రెసెంట్ నా సిచ్యువేషన్ కూడా మిస్టరీ లాగానే ఉంది. నా ఫ్యూచర్ కూడా మిస్టరీనే. నేను ఇంక ఈ చర్చ్లో కూడా ఉండనేమో అనిపిస్తుంది. నాకు ఇంక ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు అని నేను ఏడుస్తున్నా. అప్పుడే పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ వచ్చి, బ్లాంక్, చర్చిలో ఏం చేస్తున్నావు? ఓ, ఫాదర్ జడ్తో మాట్లాడుతున్నావా? టైం అవుతుంది, త్వరగా రా అని ఆమె అన్నది. సో వచ్చిన అతని పేరు బ్లాంక్ అన్నమాట. అసలు మీరెవరు అని అతన్ని అడిగా. నా పేరు బెనార్డ్ బ్లాంక్. నేను ఒక డిటెక్టివ్ని. ఈ ఫాదర్ విక్స్ మర్డర్ కేసు గురించి నాకు తెలిసింది. ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి నేనే ఈ కేసుని టేకప్ చేశా అని డిటెక్టివ్ బెనార్డ్ బ్లాంక్ చెప్పాడు. సార్, మీరు డిటెక్టివా? మీరైనా నన్ను నమ్మండి, నేను విక్స్ని చంపలేదు. బహుశా నా మైండ్లో అయితే అతన్ని చంపేయాలి అన్నంత కోపం ఉన్నా కానీ నేను అతన్ని చంపలేదు అని అతనికి చెప్పా. సరే అయితే నేను నీకు హెల్ప్ చేస్తా అని డిటెక్టివ్ బ్లాంక్ అన్నారు. నాకు ఒక నిమిషం అర్థం కాలే. నన్ను వెంటనే ఎలా నమ్మారు అని నేను అతన్ని అడిగా. నీ లిప్స్ డీహైడ్రేషన్ వల్ల క్రాక్ అయ్యాయి. నిన్న రాత్రంతా నువ్వు పడుకోలేదని నీ కళ్ళే చెప్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది నువ్వు తప్పు చేసావని బాధపడట్లేదు, తప్పు నీపై వేసినందుకు బాధపడుతున్నావని. నువ్వు అడిగావని నేను నీకు హెల్ప్ చేయట్లేదు, నువ్వు తప్పు చేయలేదని తెలిసే నీకు హెల్ప్ చేస్తున్నా అని డిటెక్టివ్ బ్లాంక్ అన్నారు. ఇంతకీ నాకు ఎలా మీరు హెల్ప్ చేయగలరు అని అతన్ని అడిగా. హంతకుడు ఎవరు అన్న బ్లాంక్ ఫిల్ చేయడమే ఈ డిటెక్టివ్ బ్లాంక్ పని. పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ నాకు ఈ కేసు విషయం చెప్పింది. దాంతో నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడు నా ఇన్వెస్టిగేషన్కి నువ్వే హెల్ప్ చేయాలి అని డిటెక్టివ్ బ్లాంక్ అన్నాడు. తప్పకుండా, కానీ ఎలా అని జడ్ అడుగుతాడు. కట్ చేస్తే వీళ్ళు చనిపోయిన విక్స్ డెడ్ బాడీని పరీక్షించడానికి వెళ్తారు. అయితే జడ్ డెడ్ బాడీని చూసి భయపడతాడు. చూడు జడ్, నువ్వు ఇలా భయపడితే పనులు అవ్వవు, అర్థమైందా? విక్స్ని చంపినవాడు ఇంకా బయట తిరుగుతున్నాడు, వాడిని మనం పట్టుకోవాలి, లేదంటే నువ్వే రెక్కుపోతావు, అర్థమైందా అని బ్లాంక్ అంటాడు. నెక్స్ట్ వీళ్ళు ఆ బార్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ బార్ ఓనర్కి ఆ డెవిల్ హెడ్ బొమ్మ ఉన్న కత్తిని చూపించి అడుగుతారు. ఇలాంటి బొమ్మలంటే నాకు చిరాకు, నా వైఫ్కి ఇలాంటివి అంటే ఇష్టం, అందుకే ఈ బొమ్మలున్న ల్యాంప్స్ కొన్నది అని అతను చెప్తాడు. అయినా ఈ బొమ్మ ఏంటి రెడ్ కలర్లో ఉంది, ఈ కలర్లో ఉండదు కదా అని అతను అన్నాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ అతని నుంచి ఆ కత్తిని తీసుకుంటుంది. డిటెక్టివ్ బ్లాంక్ అక్కడ ఒక ఫోటో చూసి, అవును, ఈ డెవిల్ బొమ్మని ఏ రోజు నువ్వు చర్చి దగ్గర విసిరేసావు అని బ్లాంక్ అడుగుతాడు. సండే రోజు విసిరేశా. నెక్స్ట్ రోజు మార్తాకి ఆ చర్చ్ విండో ఒకటి విరిగిందని తెలిసింది, కానీ ఆమెకి ఎటువంటి బొమ్మ కనిపించలేదంట అని జడ్ చెప్తాడు. డిటెక్టివ్ బ్లాంక్ అక్కడ ఉన్న ఫోటోని పైకి కిందకి ఊపుతూ చెక్ చేస్తాడు. ఏమైంది బ్లాంక్ అని పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ అడుగుతుంది. ఆ ఫోటోలో డాక్టర్ షార్ప్ ఆ బార్ కౌంటర్ దగ్గర కూర్చొని ఉంటాడు. అతని కిందే అతని బ్యాగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడ ఆ బ్యాగ్ ఉంటుంది, కానీ అతను ఉండడు. సో ఆ డాక్టర్ అక్కడే ఉన్నాడని వాళ్ళకి అర్థమవుతుంది. డాక్టర్ షార్ప్, మీరు ఇక్కడే ఉన్నారా, బయటికి రండి అని జడ్ పిలుస్తాడు. ఓ ఎస్, నేను ఇక్కడే ఉన్నా, లంచ్కి వచ్చా, నాతో ఏంటి పని మీకు అని షార్ప్ అడుగుతాడు. ఈ కథతోనే కదా నువ్వు విక్స్ని చంపావు అని షార్ప్ జడ్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు చర్చి దగ్గరికి వస్తారు. అక్కడున్న శాంసన్ వీళ్ళని చూసి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. ఓకే, ఈ కేసు నార్మల్ కేసులాగా లేదు, ఒక పర్ఫెక్ట్ ఇంపాసిబుల్ క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టుగా ఉన్నది. అదేదో ఒక డిటెక్టివ్ నావల్లో క్రైమ్ చేసినట్టు మర్డర్ని ప్లాన్ చేశారు అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. అయితే నీకు ఈజీయే కదా ఇలాంటి క్రైమ్స్ అవి సాల్వ్ చేయడం అని గెరాల్డైన్ అడుగుతుంది. ఈజీగా మీకు అనిపిస్తుంది అంతే అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. సరే మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని గెరాల్డైన్ అడుగుతుంది. ది హాలో మ్యాన్, అది ఒక డిటెక్టివ్ నావల్. ఆ నావల్లో ఇలాంటి మర్డర్ లాగే ఒక లాక్డ్ డోర్ మిస్టరీ ఉంటుంది. అంటే రూమ్లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు, కానీ ఆ రూమ్లో ఎవరు ఉండరు, అండ్ ఆ రూమ్లో ఉండే విండోస్ కానీ డోర్స్ కానీ అన్ని లోపల నుంచే లాక్ చేసి ఉంటాయి. సో మరి హత్య ఎలా జరిగి ఉంటుంది? అదే ఆ నావల్లో ఉండే మర్డర్ మిస్టరీ. సేమ్ ఆ నావల్లో ఉండే ఇంపాసిబుల్ మర్డర్ మిస్టరీ లాగే ఈ కేసులో కూడా ఈ విక్స్ మర్డర్ అలాగే ఇంపాసిబుల్ క్రైమ్ మిస్టరీ లాగా ఉన్నది అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. ఒక్క నిమిషం, నాకు విషయం గుర్తుకొచ్చింది అని జడ్ డిటెక్టివ్ వాళ్ళని ఆ చర్చ్ ఆఫీస్కి తీసుకువెళ్ళి, ఇది చూడండి, మా చర్చికి సంబంధించిన బుక్ రీడింగ్ క్లబ్లో సేమ్ ఈ హాలోమెన్ బుక్కే ఆ బుక్స్ లిస్ట్లో ఉన్నది. అందులో ఇంకా చాలా డిటెక్టివ్ నావల్స్ లిస్ట్ ఉన్నాయి అని ఆ లిస్ట్ని చూపిస్తాడు. ఏంటి, ఈ లిస్ట్లో మొత్తం డిటెక్టివ్ నావల్సే ఉన్నాయి? ఇలాంటి బుక్స్ చదివితే చాలు, ఇదిగో ఇలాంటి పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీని క్రియేట్ చేయొచ్చు. ఈ బుక్ రీడింగ్ క్లబ్లో ఈ చర్చ్కి రెగ్యులర్గా వచ్చే ఆ మెంబర్స్ అందరూ ఉన్నారా అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. ఉన్నారని జడ్ చెప్తాడు. అసలు ఈ బుక్స్ని సజెస్ట్ చేసింది ఎవరు అని బ్లాంక్ అడుగుతాడు. ఓప్రా అనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో వెతికే మార్తా ఇలాంటి బుక్స్ థీమ్ని సెట్ చేసి ఆ లిస్ట్ని ప్రిపేర్ చేసి అందరికీ ఇస్తుంది అని జడ్ చెప్తాడు. తర్వాత డిటెక్టివ్ బ్లాంక్ వాళ్ళు ఆ చర్చ్లోకి వెళ్తారు. బ్లాంక్ అసలు క్రైమ్ జరిగిన టైంలో ఏం జరిగి ఉండొచ్చని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళని మార్తా గమనిస్తుంది. విక్స్ తన ప్రేయర్కి బ్రేక్ ఇచ్చి ఈ క్లోజెట్ రూమ్లోకి వెళ్ళాడు. అలా వెళ్లే టైంలో ఒకవేళ సడన్గా అతని వీపుకి ఆ కత్తి గుచ్చుకున్నట్టయితే
అది గుచ్చుకున్నప్పుడు ఎదురుగా కూర్చున్న జడ్ అయినా గమనించి ఉండాలి, లేదా అక్కడ కూర్చొని వీడియో తీస్తున్న సై ఫోన్లో అయినా అది రికార్డ్ అయి ఉండాలి. జడ్, మీరు అలాంటిది ఏమైనా చూసారా అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. లేదు, నేను అలాంటిది ఏమీ గమనించలేదు అని జడ్ చెప్తాడు. అంటే ఇలా జరిగే ఛాన్స్ లేదు. ఇంకా సెకండ్ పాసిబిలిటీకి వద్దాం. మేబీ విక్స్ ఆ క్లోజెట్లో ఉండగానే హత్యకి గురి కాబడి ఉండాలి. అయితే లోపలికి ఎవరూ వెళ్ళలేదు కాబట్టి ఆ ఛాన్స్ కూడా లేదు. మరి ఆ కత్తి అతనికి ఎలా గుచ్చుకుంది? మేబీ ఈ క్లోజెట్లోనే ఆ కత్తి విక్స్కి గుచ్చుకునేలాగా ఏదైనా మెషిన్ని కానీ వేరే ఇంకేదైనా ఆటోమేటిక్ మెషిన్ లాంటిది అరేంజ్ చేసి ఉండాలి అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. అంటే ఏంటి, బయట నుంచి ఏదైనా రిమోట్తో ఆపరేట్ చేసి ఆ కత్తి అతనికి గుచ్చుకునేలా చేశారంటావా అని పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ అడుగుతుంది. ఇక్కడ ఉన్న గోడల్లో అయితే ఎలాంటి డివైస్ పెట్టడానికి వీలవదు. నేను చూసినప్పుడైతే విక్స్ డైరెక్ట్గా నేలపైన ముందుకు పడ్డాడు. సో మేబీ వెనక నుంచి ఆ కత్తి అతను గుచ్చుకొని ఉండాలి. కానీ అక్కడ ఉన్న వాల్స్ని అయితే ఎవరూ పగలగొట్టలేరు. మేబీ ఏదైనా డూప్లికేట్ వాల్ లాంటిది తయారు చేసి ఉండొచ్చేమో, తర్వాత ఎవరూ లేని టైంలో దాన్ని రిమూవ్ చేసి ఉంటారేమో అని జడ్ అంటాడు. మా పోలీసులు ఏమైనా వెర్రోలనుకుంటున్నావా? ఆ మాత్రం మేము కనిపెట్టలేమా? అలాంటి ఫేక్ వాల్స్ ఏవి అక్కడ లేవు అని గెరాల్డైన్ చెప్తుంది. సో ఇంకా ఇక్కడ విక్స్ డెడ్ బాడీ తప్ప ఇంకేం దొరకలేదా అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. ఇంకేమీ దొరకలేదు, జస్ట్ ఏవో 2 రెడ్ కలర్ థ్రెడ్స్ దొరికాయి అంతే అని పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ చెప్తుంది. డిటెక్టివ్ బ్లాంక్ ఆ థ్రెడ్స్ని చూస్తాడు. ఇదేదో క్లాత్ చిరిగిపోతే అందులో నుంచి పడిపోయిన 2 థ్రెడ్స్లా ఉన్నాయి అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. ఏంటి బ్లాంక్, దీని ద్వారా ఏమైనా క్లూ దొరకచ్చు అంటారా అని జడ్ అడుగుతాడు. అప్పుడే మార్తా వచ్చి అక్కడ ఏడుస్తుంది. ఇది చర్చ్ అనుకుంటున్నారా లేదా ఏమైనా పార్క్ అనుకుంటున్నారా? అందరూ వచ్చేసి ఇక్కడ ఏవేవో చేస్తున్నారు అని ఆమె అంటుంది. ఏమీ చేయట్లేదు మార్తా, జస్ట్ విక్స్ ఎలా చనిపోయి ఉంటాడు అని అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని జడ్ అంటాడు. నేను రూమ్కి వెళ్ళడం కాదు, నువ్వే ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఇక్కడ ఉన్న ఎవరికి నువ్వు నచ్చలేదు. మా విక్స్ నీ వల్ల చనిపోయాడు. నువ్వు కూడా ఆ విక్స్ వాళ్ళ మదర్ లాంటి వాడివే. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని మార్తా వేలు చూపిస్తుంది. వెంటనే జడ్ మార్తా చేతిని కొట్టి, మీరు నన్ను హంతకుడు అనుకుంటున్నారుగా, అది తప్పు అని ప్రూవ్ చేయడానికే ఇదంతా చేస్తున్నా. మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఈ ఇన్వెస్టిగేషన్ అయితే ఆగదు అని చెప్పి జడ్ వెళ్ళిపోతాడు. పాపం ఆ కోపంలో ఎవరిని కొట్టాలో తెలియక శాంసన్ దగ్గరున్న ఆ బాక్సింగ్ బ్యాగ్ని కొడతాడు. అలా బాక్సింగ్ చేస్తున్నప్పుడు శాంసన్ టీవీ చూస్తుంటాడు. అప్పుడే దానికి ఒక పాయింట్ గుర్తుకొస్తుంది. ఫ్రైడే రోజు అంటే విక్స్ చనిపోయిన రోజు చర్చి దగ్గర అంతా బిజీగా ఉండడంతో తన రేడియో ద్వారా గేమ్ చూడలేదన్న విషయం జడ్కి గుర్తుకొచ్చి దాని గురించి శాంసన్ అడిగితే, అవును ఆ రోజు నేను గేమ్ చూడలేదు, అయితే ఏమైంది అని శాంసన్ అడుగుతాడు. సో అందుకే నువ్వు ఆ గేమ్ అంతా టేప్లో రికార్డ్ చేసుకున్నావు కదా, అది ఇప్పుడు ప్లే చేసి చూస్తున్నావు అవునా అని జడ్ అడుగుతాడు. అవును, అప్పుడు నేను చూడలేదు కాబట్టి రికార్డ్ చేసుకున్నా అని శాంసన్ చెప్తాడు. కట్ చేస్తే జడ్ ఆ టేప్ తీసుకొని డిటెక్టివ్ బ్లాంక్ వాళ్ళతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ ఆ టేప్లో రికార్డ్ అయిన గేమ్ని చెక్ చేస్తారు. విక్స్ చనిపోయిన రోజు డాక్టర్ షార్ప్ హాస్పిటల్కి మధ్యాహ్నం 3:47కి కాల్ చేశాడు. ఆ టైంలోనే ఆ టేప్ కూడా రికార్డ్ అవుతుంది. సో 3:47కి 90 సెకండ్స్ ముందు ఈ టేప్ ప్లే అవుతున్నప్పుడు చిన్న గ్లిచ్ లాగా వస్తుంది. ఆ గ్లిచ్ రావడానికి కారణం మేబీ రేడియో ఫ్రీక్వెన్సీలో ఉండే ఇంటర్ఫిరెన్స్ స్ట్రాంగ్గా బర్స్ట్ అయింది. అలా అవడానికి మెయిన్ రీజన్ ఆ టైంలో దాని దగ్గరలో ఏదైనా రిమోట్ని మాడిఫై చేస్తున్నారేమో, లేదా ఇంకేదైనా డివైస్ని వాడారేమో అని పోలీస్ స్టేషన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ టీం పర్సన్ చెప్తాడు. అది విషయం. సో రిమోట్ కంట్రోల్ డివైస్ లాంటిది ఏదో వాడి ఆ రోబోటిక్ నైఫ్ని విక్స్కి గుచ్చుకునేలా చేసుంటాడు హంతకుడు అని జడ్ అంటాడు. ఓకే, ఈ వీడియోని చర్చిలో సై తీసిన వీడియోని రెండింటిని ఒకేసారి ప్లే చేయమని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. చూస్తే ఆ టైంలో జడ్ ఆ క్లోజెట్ దగ్గరికి వెళ్లే టైంలోనే ఆ గ్లిచ్ వచ్చింది. అంటే ఈ గ్లిచ్ రాకముందే అక్కడ విక్స్ క్లోజెట్లో కింద పడిపోయాడనమాట. అది చూసే జడ్ ఆ క్లోజెట్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఈ గ్లిచ్ వచ్చింది. సో విక్స్కి గుచ్చుకున్న కత్తి ఎలాంటి రోబోటిక్ నైఫ్ ద్వారా అతనికి గుచ్చుకోలేదని తెలుస్తుంది. అంటే కథ మళ్ళీ మొదటికి వచ్చిందనమాట. అయితే ఈ రిమోట్ కత్తి ఇలాంటిది ఏమీ లేదంటారా అని జడ్ అడుగుతాడు. ప్రస్తుతం అయితే ఏం చెప్పలేం, కానీ ఈ గ్లిచ్కి ఆ హత్యకి ఏదో కనెక్షన్ ఉందని అనిపిస్తుంది అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. మన ఎదురుగా ఇప్పుడు అన్ని పీసెస్ ఉన్నాయి. లైక్ ఆ డెవిల్ హెడ్, విక్స్ డెడ్ బాడీ దగ్గర దొరికిన ఆ రెడ్ థ్రెడ్స్, ఈ గ్లిచ్, ఆ డిటెక్టివ్ నావల్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ పీసులన్నీ కలపాలి అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. అయితే కలిపేయండి, మరి కలిపేసి కిల్లర్ ఎవరో చెప్పండి అని జడ్ అడుగుతాడు. కలపడానికి ఇదేమన్నా పూరిపిండి అనుకుంటున్నావా? దానికి ఇంకా సరైన టైం రావాలి, అప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలం అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. మీరే కదా అన్ని క్లూస్ ఉంటే సాల్వ్ చేయొచ్చు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నారు. నేను మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను, అదంతా పోయేలా ఉంది ఇప్పుడు అని జడ్ బాధపడతాడు. జడ్, డిసప్పాయింట్ అవ్వకు, ఇంకా టైం ఉంది. నువ్వు ఫస్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. పద, నేను మీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తా, కాసేపు నిద్రపో అని డిటెక్టివ్ బ్లాంక్ జడ్ని తీసుకువెళ్తాడు.
తర్వాత డిటెక్టివ్ బ్లాంక్ జడ్ని తన రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడే డిటెక్టివ్ బ్లాంక్ మాట్లాడుతూ, ఆలోచిస్తే అన్ని పీసులు నా ఎదురుగానే ఉన్నాయనుకున్నా, ఒక్క పీస్ మాత్రం లేదు. అది కూడా ఉంటే ఈ కేసు సాల్వ్ అవుద్ది. అది మరి ఏదో కాదు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ కథ స్టార్టింగ్ నుంచి ఉంది నువ్వే కాబట్టి ఈ కథ ఎక్కడ ఎలా మొదలైంది, ఏ ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎవరెవరు ఏమేమన్నారు, ఇలా ఇప్పటి వరకు జరిగిందంతా రాసి నాకు ఇవ్వు. ఇంక్లూడింగ్ నేను ఈ కథలోకి ఎంటర్ అయింది కూడా రాయి, అర్థమైందా అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. నాకు అర్థం కాలే, నా పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తే ఈ కేసు ఎలా సాల్వ్ అవుద్ది అని జడ్ అడుగుతాడు. నువ్వు ముందు రాయి, తర్వాత నీకే తెలుస్తుంది అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. సో దాంతో జడ్ జరిగిన స్టోరీ అంతా రాయడం మొదలు పెడతాడు. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు. 9 months బ్యాక్ డీకాన్ అనే వ్యక్తిని కొట్టాను అని జడ్ ఇప్పటి వరకు మనం మూవీలో చూసిందంతా ఆ పేపర్ మీద రాసి డిటెక్టివ్ బ్లాంక్ ఇస్తాడు. సో మూవీ స్టార్టింగ్లో డిటెక్టివ్ బ్లాంక్ జడ్ రాసిన లెటర్ని చదువుతాడు అని చెప్పాను కదా, అది లెటర్ కాదు, ఈ పేపర్లో రాసిన స్టోరీ. జనరల్గా మనం ఏమనుకుంటాం, జడ్ ఏదో మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, హెల్ప్ కోసం డిటెక్టివ్కి లెటర్ రాశాడు, అదే డిటెక్టివ్ బ్లాంక్ చదువుతున్నాడు అనుకుంటాం కదా. కానీ జరిగింది ఇది. ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనిస్తే, డిటెక్టివ్ బ్లాంక్కి తన స్టోరీ లెటర్ రాస్తున్నప్పుడు అసలు డిటెక్టివ్ బ్లాంక్ జడ్ని ఎలా కలిశాడు, కలిస్తే అతనికి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని మూవీ చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. కానీ తర్వాత తెలిసింది జడ్ ఏమీ లెటర్ రాయట్లేదు, జరిగింది ఇదని. అందుకే నేను కూడా మూవీ స్టార్టింగ్లో జడ్ డిటెక్టివ్ బ్లాంక్ లెటర్ రాస్తున్నాడు అన్నట్టుగా మీకు చెప్పానన్నమాట. సో అది పక్కన పెడితే ప్రస్తుతం ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. డిటెక్టివ్ బ్లాంక్ జడ్ రాసింది చదివాక అతనికి ఒక డౌట్ వస్తుంది. జడ్తో మాట్లాడుతూ, ఎందుకు ఇలా చేసావు జడ్ అని బ్లాంక్ అడుగుతాడు. నేనేం చేశాను అని జడ్ అడుగుతాడు. నీకు తెలిసిన ఒక నిజాన్ని దాచావు. నువ్వు రాసిన ఈ లైన్ చూడు, ఫాదర్ విక్స్ చనిపోయారు, 5 minutesకి అంబులెన్స్ వచ్చింది, కాసేపటి తర్వాత చర్చ్ బయట ఉన్న వాళ్ళతో నేను జాయిన్ అయినప్పుడు అప్పుడే పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ వాళ్ళు వచ్చారు అని రాసావు. బయట ఉన్న వాళ్ళతో నువ్వు జాయిన్ అవ్వడం ఏంటి, అప్పటి వరకు మరి చర్చి లోపల నువ్వేం చేస్తున్నావు, ఆ టైంలో చర్చిలో నువ్వు తప్ప ఎవరూ లేరు అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. అప్పుడు జడ్ మాట్లాడుతూ, ఫాదర్ విక్స్ ప్రేయర్ టైంలో బ్రేక్ తీసుకున్నప్పుడు లైట్గా మందు వేస్తారు, ఆ విషయం ఎవరికీ తెలియదు. ఎలాగో ఆయన చనిపోయాడు, ఆయన మందు కొడుతున్నాడు అనే విషయం అందరికీ తెలియడం ఎందుకని ఆ బాటిల్ని నేనే దాచేశాను అని జడ్ చెప్తాడు. వారిని విక్స్ మందు కొడుతున్నాడని ఇక్కడున్న ఎవరికి తెలియదు అనుకుంటున్నావా, అందరికీ తెలిసే ఉంటుంది, అతని దగ్గర ఆ మందు స్మెల్ రాదంటావా ఏంటి అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. లేదు, ఆ గ్రౌండ్స్ కీపర్ శాంసన్కి తెలియదు, అతను ఇంకా విక్స్ మందు మానేసి ఉంటాడు అనుకుంటున్నాడు. విక్స్ ప్రోత్సాహం వల్లే శాంసన్ మందు మానేశాడు. ఇప్పుడు కానీ విక్స్ ఎవరికీ తెలియకుండా మందు కొడుతున్నాడు అని శాంసన్కి తెలిస్తే పాపం శాంసన్ మళ్ళీ తాగడం మొదలు పెడతాడు. అందుకే ఆ మందు బాటిల్ దాచేశాను. అయినా ఆ మందు బాటిల్ అక్కడ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అందుకే అది ఎవరికి కనబడకూడదని నా దగ్గరే దాచేశాను అని జడ్ చెప్తాడు. చాలా పెద్ద మిస్టేక్ చేసావు జడ్, ఆ బాటిల్ దాచేసి నువ్వు శాంసన్కి హెల్ప్ చేయలేదు, ఆ కిల్లర్కి హెల్ప్ చేసావు. ఇప్పుడు ఆ బాటిల్ ఎక్కడుంది అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. జడ్ ఆ బాటిల్ని దాచిన డెస్క్లో వెతికితే అక్కడ ఆ బాటిల్ ఉండదు. ఆ బాటిల్ ఇక్కడే దాచాను, కనిపించట్లేదు అని జడ్ అంటాడు. కనిపించదు, ఎందుకు కనిపిస్తుంది, ఇప్పుడు అర్థమైందా నీకు నువ్వు ఏ మిస్టేక్ చేసావో, ఆ కిల్లర్ గాడే నీ రూమ్లోకి వచ్చి ఆ బాటిల్ని దొంగిలించాడు. ఎందుకంటే ఈ కేసులో అతి పెద్ద ఇంపార్టెంట్ క్లూ అదే కాబట్టి. నువ్వు ముందు ఇక్కడున్న వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. రేపు మనం అందరం ఆ బరియల్ గ్రౌండ్ దగ్గర వాళ్ళందరితో మీటింగ్ పెట్టాలి. నేను అందరినీ అక్కడే క్వశ్చన్ చేస్తాను. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో తెలియాలి అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. అంతలో జడ్ నిద్రపోతాడు. బ్లాంక్ యూట్యూబ్లో ఆ సై అప్లోడ్ చేసిన విక్స్ ఆఖరి ప్రేయర్ వీడియోని చూస్తాడు. నెక్స్ట్ రోజు విక్స్ డెడ్ బాడీని అతని గ్రాండ్ ఫాదర్ ప్రెంటిస్ సమాధి లోపల పెట్టడానికి ఆ సమాధిని ఓపెన్ చేస్తారు. మరోపక్క విక్స్ డెడ్ బాడీని వుడెన్ బాక్స్లో పెడతారు. ఫాదర్ విక్స్ మళ్ళీ మీరు తిరిగి రావాలి అని మార్తా విక్స్ డెడ్ బాడీ దగ్గర బాధపడుతుంది. తర్వాత డాక్టర్ షార్ప్ వాళ్ళు వచ్చి విక్స్ బాక్స్ని క్లోజ్ చేసేసి తీసుకువెళ్ళి ఆ సమాధిలో పెడతారు. తర్వాత సమాధిని మూసేస్తారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ డిటెక్టివ్ బ్లాంక్ క్వశ్చన్ చేస్తాడు. ఫాదర్ విక్స్ చివరిసారి ఆ రోజు నైట్ మీ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు కదా, ఆ రోజు అసలు అతను ఏం మాట్లాడారో చెప్తారా అని బ్లాంక్ అడుగుతాడు. అప్పుడే సైమన్ లేచి కాఫీ తీసుకుంటుంది. అది చూసి మార్తా గట్టిగా అరుస్తుంది. వావ్, మిరాకిల్, సైమన్ నువ్వు లేచి నడవగలుగుతున్నావు అని మార్తా అంటుంది. ఆ విషయం నాకు తెలుసు మార్తా, నువ్వు అరవకు, కొంత దూరం వరకే నేను నడవగలను, అంతేగాని ఇది మిరాకిల్ కాదు, గడిది గుడ్డు కాదు. ఫాదర్ విక్స్ పోయాక ఇంకెలాంటివి నమ్మడం మానేశానులే అని సైమన్ అంటుంది. సరే, మీ ముచ్చట్లు పక్కన పెడితే ఇంకా ఆ రోజు ఏం జరిగిందో చెప్తారా అని బ్లాంక్ అడుగుతాడు. మేం చెప్పాం అని వాళ్ళు అంటారు. అంతలో సై వచ్చి నా దగ్గర ఆ రోజు రికార్డ్ చేసిన వీడియో ఉంది అని చెప్తాడు. వెంటనే వీళ్ళు సైని ఆపడానికి చూస్తారు. డిటెక్టివ్ బ్లాంక్ అండ్ జడ్ సైని రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసేస్తారు. తర్వాత డిటెక్టివ్ ఆ వీడియోని చూస్తాడు.
ఆ రోజు రాత్రి ఫాదర్ విక్స్ ఆ మీటింగ్ అరేంజ్ చేయడు. వీరాయే ఆ మీటింగ్ అరేంజ్ చేస్తుంది. ఎందుకంటే విక్స్ గురించి ఒక విషయం ఆమెకి తెలుస్తుంది. అదేంటంటే ముందు రోజు ఆమెకి తన ఫ్రెండ్ అయిన ఒక లాయర్ కాల్ చేసి విక్స్ గురించి ఒక విషయం చెప్తాడు. విక్స్ ఆ లాయర్ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ పేరెంటేజ్ని ఫైల్ చేశారని చెప్తాడు. దాని ప్రకారం విక్స్ కొడుకు ఆ సై అని అందులో ఉంటుంది. అంటే ఆ సై ఎవరో కాదు, విక్స్ కొడుకే. సో సై తన కొడుకే అని తెలిసి విక్స్ ఎవరికీ తెలియకుండా దాచాడనమాట. తన ఫ్రెండ్ ద్వారా ఆ విషయం తెలుసుకున్న వీరా అక్కడే బర్స్ట్ అవుతుంది. నువ్వు ఎవరితోనో తిరిగి వీడికి అన్నావు, కంటే కన్నావు, వాడిని నాకెందుకు అప్పచెప్పు? మా ఫాదర్ వల్ల వీడి బాధ్యతలు చిన్నప్పటి నుంచి నేను చూసుకోవాల్సి వచ్చింది. వీడేదో మా ఫాదర్ కొడుకేమో నా బ్రదర్ ఏమో అనుకున్నా, కానీ వీడు నీ కొడుకు. నువ్వు చూసుకోవాల్సిన బాధ్యతలు నాకు అంటగట్టారు. మా ఫాదర్ మాట వినడం వల్ల నా లైఫ్ అంతా నాశనం అయ్యింది. నువ్వు నైస్గా మా ఫాదర్ని ఫ్రెండ్ అవడంతో తెలివిగా మా ఫాదర్ని లైన్లో పెట్టావు, అందులో నేను ఇరుక్కుపోయా అని వీరా బాధపడుతుంది. దాంతో సై తన కొడుకేనని విక్స్ అందరి దగ్గర ఒప్పుకుంటాడు. ఏదో ఎంగేజ్లో ఉన్నప్పుడు చిన్న తప్పు చేశా, వీడు పుట్టాడు, ఆ అమ్మాయిని అప్పుడే వదిలేశా. కొన్ని ఇయర్స్ తర్వాత వీడే నా కొడుకని తెలిసింది. ఆ టైంలో నేను అది తీసుకోలేకపోయాను. అందుకే మీ ఫాదర్ హెల్ప్ తీసుకున్నా, అదే నేను చేసిన తప్పు అని విక్స్ అంటాడు. సర్లే, తప్పులన్నాక అందరూ చేస్తాం, అంత మాత్రాన ఫాదర్ విక్స్ చెడ్డోడేం కాదు కదా అని వాళ్ళందరూ ఫాదర్ విక్స్కి సపోర్ట్గా మాట్లాడతారు, ఒక్క వీరా తప్ప. అయితే విక్స్ మాత్రం ఇంక ఓపెన్ అయిపోతాడు. ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంక నేను చర్చ్ ఫాదర్గా ఉండలేను. ఈ ఫ్రైడే తర్వాత ఈ చర్చ్ క్లోజ్ చేసేస్తాను. అంతకన్నా ముందు నేను మీ అందరినీ నా మాటలతో డెస్ట్రాయ్ చేసేస్తాను. ఏరా డాక్టర్ షార్ప్, నువ్వు రోజు నీ పెళ్ళం పోయిందని చెప్పి మందు కొడతావు, ఆ మందు తాగి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తావు. ఆ విషయం ఇక్కడ ఉన్న జనాలకు కానీ మెడికల్ బోర్డు వాళ్ళకి కానీ తెలియదు. అది నేను తెలిసేలా చేస్తాను, లేదంటే నీ ట్రీట్మెంట్ వల్ల చాలామంది పోతారు. ఇంకా ఈ లీగాడైతే నా మీద ఏదో బుక్ రాస్తున్నాడంట. ఏరా, నేను నోటుకు వచ్చింది వాగుతాను, ఆ వాగిందన్నంతా ఇన్స్పిరేషన్ తీసుకొని బుక్ రాయడం ఏంట్రా? పిచ్చా నీకు? నువ్వు రాసిన బుక్కులు చదివితే జనాలకు ఎక్కువది పిచ్చ. నీ బుక్ని నిన్ను ఇద్దరిని గొయ్యిలో కప్పెట్టేయాలి. ఇంక ఈ సైమన్, ఈమెకి ఎన్నిసార్లు మోటివేషన్ ఇచ్చినా సరే ఆమె మారదు. నీలో హోప్ లేనప్పుడు నేనేం నిన్ను మార్చగలను? నీకో విషయం చెప్తా, ఇంకెప్పటికీ నువ్వు నడవలేవు అని విక్స్ అంటాడు. ఫాదర్ విక్స్ అలా మాట్లాడడం చూసి సైమన్ షాక్ అవుతుంది. మిమ్మల్ని నమ్మి నేను దాచుకున్న మనీ అంతా మీకు ఇచ్చేశాను అని సైమన్ బాధపడుతుంది. ఎవడమ్మన్నాడురా, ఎవడమ్మన్నాడు అని విక్స్ అంటాడు. ఫాదర్ విక్స్, ఏమైంది, మీకు ఎలా మాట్లాడుతున్నారు అని సైమన్ అడుగుతుంది. నాకు అర్థమైంది, మనం అందరం ఇంతకు ముందు ఫాదర్ జడ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొన్నాం కదా, దానికి విక్స్ మన మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నారన్నమాట అని లీ అంటాడు. ఫాదర్ జడ్డా? వాడొక ఫాదరు, అదొక మీటింగు. ఈ చర్చ్ నాది, ఇక్కడ మీటింగ్ పెడితే నేనే పెట్టాలి, ఆ జడ్డు కాదు అని విక్స్ మాట్లాడుతుంటే అప్పుడే జడ్ అక్కడికి రావడం, విక్స్ అతనిపై బుక్ విసిరేసి బయటికి పొమ్మనడం జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రైడేనే నా లాస్ట్ ప్రేయర్, ఆ తర్వాత ఈ చర్చి వదిలేసి వెళ్ళిపోతా అని విక్స్ అంటాడు. అంతే, అదంతా ఆ వీడియోలో ఉంటుంది. తర్వాత జడ్ సైతో మాట్లాడుతూ, మీ ఫాదర్ విక్స్ ఎందుకు అలా ప్రవర్తించాడు, నీకేమైనా చెప్పారా అని జడ్ అడుగుతాడు. నా వల్లే అలా చేశారు. వీరా నాకు నా ఫాదర్ విక్సే అన్న విషయం ఆ రోజు మార్నింగే నాకు చెప్పింది. నేను దాని గురించే విక్స్ని అడిగా. అప్పుడు విక్స్ నా దగ్గర బాధపడ్డాడు. ఈ చర్చిలో చాలా ఏళ్ళు సర్వీస్ చేశానని, ఇంక చేసే ఉద్దేశం లేదన్నారు. ఇక్కడున్న వాళ్ళ బాధలు వినే ఓపిక తనకు లేదని చెప్పారు. ఎన్నోసార్లు ఈ చర్చి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి చూశారంట. ఫైనల్గా తనకి ఒక దారి దొరికిందని, అదేంటంటే వాళ్ళ తాత ప్రెంటిస్ దాచిన ఆస్తి గురించి తనకు తెలిసిందని చెప్పారు అని సై చెప్తాడు. లేదు, అసలు ప్రెంటిస్ తన ఆస్తిని ఏం చేశాడో ఎవరికీ తెలియదు కదా, అతనికి ఇన్నాళ్ళకి ఎలా తెలిసింది? అలా తెలిసే ఛాన్సే లేదే అని వీరా అంటుంది. ఏమో మరి, అలా అని విక్సే అన్నాడు. ఆ మనీతో తను ఇంకా హ్యాపీగా రిటైర్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తానని అన్నాడు. అప్పుడు అతనికి నేనేం చెప్పానంటే, మీకేమైనా పిచ్చెక్కిందా, రిటైర్ అవుతారా? అసలు మీరు చేసే ప్రేయర్స్ వాల్యూ ఏంటో తెలుసా మీకు? ఇంటర్నెట్లో మీ ప్రసంగాలకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుసా? మీ ప్రేయర్స్కి ఒక నెగిటివిటీ ఉంటుంది, అది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి టైంలో మనిద్దరికి ఆ మనీ యాడ్ అయితే దాన్ని పొలిటికల్ క్యాంపెయినింగ్కి వాడామనుకోండి, మనం ఊహించిన దానికన్నా బాగా రిచ్ అవ్వచ్చు. మీరు ఈ కంట్రీ ప్రెసిడెంట్ కూడా అయిపోవచ్చు. మనిద్దరం కలిస్తే ఇంకా మనకు తిరిగి ఉండదు అని నేను విక్స్కి చెప్పా. అందుకే విక్స్ ఆ రోజు వీళ్ళందరినీ వదిలించుకోవడం కోసం అలా మాట్లాడాడు అని సై జడ్ వాళ్ళకి చెప్తాడు. కానీ విక్స్ అలా మాట్లాడడం వల్ల వీళ్ళల్లో ఎవరో ఒకరికి విక్స్ టార్గెట్ అవుతాడని నువ్వు ఊహించలేదా అని జడ్ అడుగుతాడు. ఎస్, ఊహించలేదు అని సై చెప్తాడు. ఇప్పుడు విక్స్ లేడు కాబట్టి మీ తాత ఆస్తికి నువ్వే వారసుడివి. నిజం చెప్పు, విక్స్ ఆ ఆస్తి ఎక్కడుందో నీకు చెప్పాడు కదా అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. నిజం చెప్తున్నా, ఆ ఆస్తి ఎక్కడుందో నాకు తెలీదు. విక్స్ అకౌంట్లో మనీయే లేవు. 50 years బ్యాక్ మా తాత ఆస్తి $80 million, మనీని ఎక్కడ దాచుంటాడా అని ఆలోచించా. నాకు స్విస్ బ్యాంక్ అకౌంటే గుర్తుకొచ్చింది. సో ఇప్పుడు నేను ఆ అకౌంట్ నెంబర్ కోసమే వెతుకుతున్నా అని సై అంటాడు. నీ దగ్గర ఏమైనా క్లూ ఉన్నదా?
ఆ ఆస్తికి సంబంధించి అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. క్లూ కాదు కానీ విక్స్ నాతో అన్నాడు వాళ్ళ తాత అస్తమాను ఈవ్స్ యాపిల్ తిరిగి ట్రీ దగ్గరే పెట్టేయాలని చెప్పేసి అస్తమాను అనేవాడంట అని విక్స్ చెప్పాడు. సో నాకు తెలిసి మా తాత చెప్పినట్టు ఆ ఈవ్స్ యాపిలే ఆస్తి అనుకుంటున్నా. దాన్ని దాచిన ప్లేస్ ఎక్కడుందో తెలియాలి, అందుకే స్విస్ అకౌంట్ కోసం వెతుకుతున్నా అని సై చెప్తాడు. మీరు డిటెక్టివే కదా, ఈ ఈవ్స్ యాపిల్ క్లూ ఏంటో కనుక్కొని నా ఆస్తి నాకు తిరిగిస్తారా? మీకు కావాల్సినంత అమౌంట్ నేను ఇస్తాను అని సై అడుగుతాడు. ఓకే ట్రై చేస్తాను, ఏమైనా క్లూ దొరికితే మీకు చెప్తాను అని డిటెక్టివ్ అంటాడు. తర్వాత సై వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ప్రెంటిస్ తన కూతురు గ్రేస్కి ఇచ్చిన ఆ బొమ్మపై ఈవ్స్ యాపిల్ అని రాసి ఉండడం డిటెక్టివ్ వాళ్ళు గమనించి ఆ బొమ్మలో ఏమైనా క్లూ ఉందా అని చెప్పి దానికోసం వెతుకుతారు. కానీ అందులో ఎలాంటి క్లూ దొరకదు. ఇంతకు ముందు విక్స్ డెడ్ బాడీని పెట్టడానికి ఆ సమాధి ఓపెన్ చేయడానికి అయిన బిల్లుని జడ్కి ఇస్తారు ఆ సమాధి ఓపెన్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఆ బిల్ని ఫైల్లో పెడదాం అనుకున్న జడ్కి ఆ బిల్ పైన డేట్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బుకింగ్ చేసిన డే చూస్తే అది వెడ్నెస్డే, అది విక్స్ ఇంకా చావక ముందు డేట్. విక్స్ చనిపోయింది ఫ్రైడేనా, అంటే విక్స్ చావక ముందే ఆ సమాధి ఓపెన్ చేయడానికి ఎక్విప్మెంట్ని బుక్ చేశారనమాట. అంటే ఇదంతా హంతకుడు ముందుగానే ప్లాన్ చేసి ఉంటాడా అని జడ్ అంటాడు. వెంటనే వాళ్ళకి కాల్ చేయమని చెప్పి డిటెక్టివ్ చెప్పగా జడ్ వాళ్ళకి కాల్ చేస్తాడు. ఆ బుకింగ్ ఎవరు ఆర్డర్ చేశారని చెప్పి అడుగుతాడు. అక్కడ వర్క్ చేసే లేడీ ఏమో తనకు ఆ విషయం తెలియదని, తన బ్రదరే బిల్లింగ్ సెక్షన్ అవి చూసుకుంటాడని అతనికి కాల్ చేసి కనుక్కుంటారని చెప్తుంది. త్వరగా కనుక్కోమని జడ్ చెప్తాడు. అయితే ఆమె మాత్రం తన మదర్కి బాగోలేదని ఆమె కోసం ప్రేయర్ చేయమని జడ్ని అడుగుతుంది. కాసేపు జడ్ ఆమె కోసం ప్రేయర్ చేస్తాడు. తర్వాత మార్త అక్కడికి రావడంతో జడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జడ్ ఏమైంది అలా వెళ్ళిపోతున్నావేంటి అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. నన్ను వదిలేయండి సార్, నాకు ఇన్వెస్టిగేషన్లు అవి వద్దు, నేను ఒక ప్రీస్ట్ని, ఇలాంటివి నా వల్ల కాదు, ఏది జరిగితే అది జరుగుద్ది, అంతా దేవుడే చూసుకుంటాడు అని జడ్ అంటాడు. ఏంటి దేవుడు చూసుకునేది అంటే మనం ఏం చేయక్కర్లేద్దా, ఖాళీగా ఉండాలా? నీకు అర్థం కావట్లా, నువ్వు డేంజర్లో ఉన్నావు, ఆ కిల్లర్ని వదిలేస్తే నువ్వే జైలుకి పోతావు అని బ్లాంక్ అంటాడు. కిల్లర్ని కనిపెట్టే పని మీది, నాది కాదు, సో ఆ పని మీరే చేసుకోండి. నా పని ఏంటంటే చర్చికి వచ్చి దేవుణ్ణి నమ్మి కష్టాలు చెప్పుకున్న వాళ్ళ కోసం ప్రేయర్ చేసి వాళ్ళకి తోడుగా ఉండడమే నా పని. నేను కూడా నా స్వార్థం నేను చూసుకుంటే ఇంక విక్స్కి నాకు తేడా ఏముంటుంది, కాబట్టి నన్ను వదిలేయండి అని జడ్ అంటాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ వాళ్ళు చర్చి దగ్గరికి వస్తుంటారు. మీరు చెప్పింది కరెక్టే ఫాదర్ జడ్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను చూసుకుంటా అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. దాంతో జడ్ తన రూమ్కి వెళ్తాడు. డిటెక్టివ్ బ్లాంక్ ఫాదర్ జడ్ ఎక్కడా అని గెరాల్డైన్ వచ్చి అడుగుతుంది. ఏమో తెలీదు అని బ్లాంక్ చెప్తాడు. డిటెక్టివ్ బ్లాంక్ మీరు చెప్పిన ఈ హాలో మ్యాన్ బుక్ని చదివా, నాకు ఈ కేసుకి సంబంధించి మరొక కొత్త పాయింట్ దొరికింది. మీకు ఆ పాయింట్ ముందే తెలుసు, అయినా నా దగ్గర దాచారు. అదేంటంటే ఆ క్లోజెట్ రూమ్లో విక్స్ పడిపోయాక ముందుగా అందులోకి వెళ్ళింది జడ్. జడ్ వెళ్ళిన 9 సెకండ్స్కి డాక్టర్ షార్ప్తో పాటు మిగిలిన వాళ్ళు ఆ క్లోజెట్ దగ్గరికి వచ్చి విక్స్ని చూశారు. సో ఈ 9 సెకండ్స్ గ్యాప్ చాలనుకుంటా జడ్ విక్స్ని కత్తితో పొడిచి చంపడానికి అని గెరాల్డైన్ అంటుంది. ఎస్, ఆ పాసిబిలిటీ ఉంది నిజమే, కానీ దాన్ని బేస్ చేసుకునే మనం జడ్ని హంతకుడు అని చెప్పలేం. చూడండి, నాకు ఇంకా కొద్దిగా టైం ఇవ్వండి, హంతకుడిని కనిపెడతా అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. నో, అవసరం లేదు, హంతకుడు ఆ ఫాదర్ జడ్డే అని నేను ఫిక్స్ అయ్యా, అతన్ని అరెస్ట్ చేయాలి, ఎక్కడున్నాడో చెప్పండి అని గెరాల్డైన్ అడుగుతుంది. ఇక్కడేమో జడ్ తన రూమ్కి వెళ్తున్నప్పుడు అక్కడ విక్స్ని పెట్టిన సమాధి దగ్గరికి ఎవరో ల్యాంతర్ పట్టుకొని వస్తారు. జడ్ ఆ వ్యక్తిని దూరం నుంచి గమనిస్తాడు. అప్పుడే సడన్గా ఆ సమాధి డోర్ లోపల నుంచి ఓపెన్ అవుద్ది. అందులో నుంచి ఫాదర్ విక్స్ బయటికి నడుచుకుంటూ వస్తారు. అదంతా దూరం నుంచి గమనిస్తున్న జడ్ చూసి షాక్ అవుతాడు. ఇదేంటి, ఇదెలా సాధ్యమవుద్ది, చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి వస్తాడు అని జడ్ అనుకుంటాడు. జడ్ వెంటనే పరిగెట్టుకుని అక్కడికి వెళ్తుంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జడ్ వాళ్ళని వెంబడిస్తాడు. అంతలో ఎవరో జడ్ని కొడతారు. జడ్ అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. లేచి చూస్తే అతని చేతిలో విక్స్ని చంపడానికి వాడిన కత్తి ఉంటుంది. తన ఎదురుగా విక్స్ ఉంటాడు. జడ్కి కోపం వచ్చి ఆ కత్తితో విక్స్ పైన అటాక్ చేయడానికి వస్తాడు. కట్ చేస్తే జడ్ మళ్ళీ మేల్కొంటాడు. అతని చేతిలో కత్తి ఉంటుంది. ఆ కత్తి శాంసన్కి గుచ్చుకొని ఉంటుంది. శాంసన్ అక్కడే చనిపోయి ఉంటాడు. శాంసన్ని అలా చూసి జడ్ షాక్ అవుతాడు. అప్పుడే డిటెక్టివ్ బ్లాంక్ అక్కడికి వస్తాడు. బ్లాంక్ని చూసి జడ్ పారిపోతాడు. అక్కడ శాంసన్ చనిపోయాడని డిటెక్టివ్ బ్లాంక్ గమనిస్తాడు. పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ కూడా అక్కడికి వస్తుంది. ఏం జరిగింది ఇక్కడ అని ఆమె అడుగుతుంది. ఆ సమాధి ఓపెన్ అవ్వడం చూసి వీళ్ళు అందులోకి వెళ్తారు. ఇదేంటి, విక్స్ డెడ్ బాడీ ఏది, అతను చనిపోయాడు కదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని గెరాల్డైన్ అంటుంది. ఏముంది, చచ్చినవాడు తిరిగి వచ్చాడనమాట అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. బ్లాంక్ పక్కనే ఉన్న ప్రెంటిస్ డెడ్ బాడీని చూస్తాడు. అప్పుడే అక్కడికి మార్తా వచ్చి ఇదంతా దేవుడు లీల, ఫాదర్ విక్స్ మళ్ళీ తిరిగి వచ్చారు అని ఆమె అక్కడే ప్రార్థన చేస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చి అంతా సెర్చ్ చేస్తారు.
శాంసన్ ఇంటి దగ్గర ఒక కెమెరా ఉందని, బహుశా అందులో ఇక్కడ జరిగిందంతా రికార్డ్ అయి ఉండొచ్చని పోలీసులు ఆ కెమెరాని తీసుకువెళ్తారు. ఆ చర్చ్ గ్రౌండ్స్ కీపర్ శాంసన్ చనిపోయాడు, జనాలు ఎవరిని ఇటు సైడ్ రానివ్వకుండా చూడండి, మళ్ళీ ఏమైనా ఎవిడెన్స్లు అవి మిస్ అవ్వచ్చు అని పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ పోలీసులకు చెప్తుంది. శాంసన్ చనిపోయాడని అక్కడే ఉన్న మార్తా విని షాక్ అవుతుంది. శాంసన్ డెడ్ బాడీని చూసి ఆమె బాధపడుతుంది. రేయ్, ఆయన తిరిగి వచ్చారురా, ఈసారి పగ తీర్చుకుంటారు, నీ అంతం చూస్తారు అని మార్తా జడ్ని ఉద్దేశించి తిడుతుంది. అయితే జడ్ అక్కడి నుంచి పారిపోయినప్పుడు ఆ స్టోర్ లేడీ జడ్కి కాల్ చేసి, సార్, ఆ సమాధి ఓపెనింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ ఆర్డర్ ఇచ్చింది విక్సే అంట, మా బ్రదర్ చెప్పాడు అని ఆమె చెప్తుంది. ఏంటి విక్సా అని జడ్ షాక్ అవుతాడు. అంటే ఏంటి, విక్స్ తను చనిపోతాడని అతనికి ముందే తెలిసే ఆర్డర్ చేశాడా, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి జడ్కి ఏమీ అర్థం కాదు. విక్స్ తిరిగి వచ్చాడని మార్తా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసి చెప్తుంది. దాంతో వాళ్ళందరూ విక్స్ ఉన్న సమాధిని చూడడానికి వెళ్తారు. వేరా మాత్రం తన ఇంటి దగ్గరే ఉంటానని అక్కడికి రానని చెప్పి సైతం అంటుంది. తర్వాత డాక్టర్ షార్ప్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఈలోపుగా అతని ఇంటికి ఎవరో వస్తారు. డాక్టర్ షార్ప్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అతనికి ఆ టైంలో కాల్ చేసింది డిటెక్టివ్ బ్లాంకే. ఈలోపుగా ఇక్కడేమో అక్కడ సమాధి దగ్గర రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ని చూస్తారు పోలీసులు అండ్ డిటెక్టివ్ బ్లాంక్. ఆ వీడియోలో ఆ సమాధి డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం, అందులో నుంచి ఫాదర్ విక్స్ బయటికి రావడం, అక్కడే ల్యాంతర్ పట్టుకున్న వ్యక్తితో కలిసి అతను వెళ్ళిపోవడం, ఆ వెంటనే ఆ స్పాట్కి జడ్ పరిగెత్తుకుంటూ రావడం, అతను వాళ్ళు వెళ్ళిన సైడే వెళ్ళడం, అదంతా అందులో రికార్డ్ అవుతుంది. శాంసన్కి గుచ్చుకున్న కత్తిపైన జడ్ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయని పోలీసులకు తెలుస్తుంది. డిటెక్టివ్ బ్లాంక్, జడ్ ఎక్కడున్నాడు అని పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్ అడుగుతుంది. నాకు తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తా అని డిటెక్టివ్ అంటాడు. తర్వాత డిటెక్టివ్ బ్లాంక్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడే జడ్ స్టేషన్కి వస్తుంటాడు. బ్లాంక్ జడ్ని చూసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. బ్లాంక్, నన్ను వదిలే, నేను వెళ్ళి పోలీసులకు లొంగిపోతా, నేనే శాంసన్ని చంపింది అని జడ్ అంటాడు. సరే, ఆ తర్వాత అక్కడ అసలు ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా నాకు చెప్పు, అంతకన్నా ముందు ఆ డాక్టర్ షార్ప్ ఇల్లు ఎక్కడో చెప్పు అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. అక్కడేమో ఆ సమాధి దగ్గర వీళ్ళందరూ వెళ్ళి ఆ సమాధిని చూడడానికి పోలీసులను పర్మిషన్ అడుగుతారు. మార్తా అక్కడే ఉండి ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. డిటెక్టివ్ బ్లాంక్ వాళ్ళు ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళేసరికి ఆ డాక్టర్ ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. డిటెక్టివ్ వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇంట్లో కిందున్న సెల్లార్ డోర్ ఓపెన్ అయ్యి ఉండడంతో వాళ్ళు కిందకి వెళ్తారు. ఏంటి స్మెల్ ఇంత చండాలంగా ఉంది అని జడ్ అంటాడు. డిటెక్టివ్ బ్లాంక్ వెళ్ళి లైట్స్ ఆన్ చేసి చూస్తాడు. అక్కడ ఒక టబ్ లాంటిది ఉంటుంది. దానిపైన విక్స్ డెడ్ బాడీ ఉంటుంది. మళ్ళీ ఇదేంటి విస్టరా బాబు, ఈడిక్కడ చచ్చిపోయి ఉన్నాడేంటి అని జడ్ అంటాడు. డిటెక్టివ్ బ్లాంక్ ఆ టబ్లో ఉన్న కెమికల్ని రిమూవ్ చేస్తాడు. అందులో ఇంకొక అస్థిపంజరం ఉంటుంది. దాని వేలికి ఉన్న రింగ్ని చూసి, ఆ రింగ్ డాక్టర్ షార్ప్ది, అంటే ఈ అస్థిపంజరం డాక్టర్ షార్ప్దా అని జడ్ అడుగుతాడు. ఓరి నాయనా, ఏంట్రా ఈ మిస్టరీ, ఏం అర్థం కావట్లేదు నాకు అని జడ్ అంటాడు. డిటెక్టివ్ బ్లాంక్ అక్కడంతా సెర్చ్ చేయగా అక్కడ ఉన్న టేబుల్ పైన కాఫీ మరియు బిస్కెట్స్ ఉంటాయి. కింద ఉన్న డాక్టర్ షార్ప్ బ్యాగ్లో తనకి ఒక పాయిజనస్ బాటిల్ కనిపిస్తుంది. అది చూశాక డిటెక్టివ్ బ్లాంక్ పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్కి కాల్ చేసి, జడ్ నా దగ్గరే ఉన్నాడు, మేము డాక్టర్ షార్ప్ ఇంటి దగ్గరే ఉన్నాం, మీరు ఇక్కడికి వస్తే 2 బాడీస్ కలెక్ట్ చేసుకోవచ్చు అని బ్లాంక్ అంటాడు. డిటెక్టివ్ బ్లాంక్, ఇంక నన్ను ఆపద్దు, నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతా, నేనే శాంసన్ని చంపింది అని వాళ్ళకి చెప్పేస్తా అని జడ్ అంటాడు. తర్వాత జడ్ చర్చి దగ్గరికి వెళ్ళి పోలీసులు అక్కడే ఉండడంతో వాళ్ళకి లొంగిపోతాడు. జడ్ చర్చి దగ్గర ఉన్నాడని పోలీసులు గెరాల్డైన్కి చెప్తారు. తర్వాత జడ్ చర్చి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా చర్చిలోకి వస్తారు. గెరాల్డైన్ వచ్చి జడ్ని అరెస్ట్ చేస్తుంది. డాక్టర్ షార్ప్ చనిపోయాడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది గెరాల్డైన్. ఫాదర్ జడ్, మీరేమైనా కన్ఫెస్ చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ప్లేస్, నిజమేంటో అందరికీ చెప్తే బాగుంటుంది అని గెరాల్డైన్ అడుగుతుంది. అప్పుడు డిటెక్టివ్ బ్లాంక్ వచ్చి, సారీ, మీరు ఏమనుకోకపోతే అసలు నిజమేంటో జరిగిందేంటో నేను చెప్పనా అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు. అక్కడి నుంచి అసలు ఈ మర్డర్స్ వెనకాతలు ఉన్న మిస్టరీ ఏంటని డిటెక్టివ్ బ్లాంక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను ముందుగా విక్స్ హత్య నుంచి స్టార్ట్ చేస్తాను. విక్స్ గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడని మనందరికీ తెలుసు. అసలు అతను ఎలా చనిపోయాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు చెప్తా. ఫస్ట్ విక్స్ ఆ క్లోజెట్ రూమ్లోకి వెళ్ళాక కాసేపటికి అతను కింద పడిపోయాడు. ఆ టైంలో అతను చావలేదు. విక్స్ ఆ క్లోజెట్ రూమ్లోకి వెళ్ళి అక్కడ తను దాచిపెట్టిన మందు బాటిల్ని తీసుకొని మందు తాగాడు. అందులో మందుతో పాటు చాలా పవర్ఫుల్ మత్తునిచ్చే లిక్విడ్ కూడా ఉన్నది. దాన్ని తాగిన వెంటనే విక్స్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. అప్పుడే ఆ తర్వాతే ఆ క్లోజెట్లోకి కిల్లర్ ఎంటర్ అయ్యాడు అని డిటెక్టివ్ అంటాడు. అవును, అందరికన్నా ముందు ఫాదర్ జడ్డే కదా ముందుగా రూమ్లోకి వెళ్ళింది, అతనే కత్తితో పొడిచి విక్స్ని చంపాడు, ఆ విషయం నేనే కదా ముందుగా నీకు చెప్పాను అని గెరాల్డైన్ అంటుంది. నో, నేను విక్స్ని చంపలేదు, నేను వెళ్ళేసరికి అతనికి ఆ కత్తి గుచ్చుకునుంది కదా అని జడ్ అంటాడు. నో ఫాదర్ జడ్, మీరు చూసింది కత్తి కాదు, ఎగ్జాక్ట్గా మీరు అక్కడ ఏం చూసారో చెప్పండి అని డిటెక్టివ్ బ్లాంక్ అడుగుతాడు.
హా, నేను లోపలికి వెళ్ళాను. అతని వెనక ఆ రెడ్ కలర్తో ఉన్న డెవిల్ బొమ్మ ఉన్నది. అక్కడే బ్లడ్ కూడా ఉంది కదా అని జడ్ చెప్తాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఫస్ట్ అక్కడ చూసింది బొమ్మ, దానికి ఉన్న బ్లడ్, అంతేగాని కత్తి కాదు. నువ్వు చూసిన ఆ బ్లడ్ విక్స్ది కాదు. నీకు గుర్తుంటే ఇంతకు ముందు మనం ఒకసారి ఆ బార్కి వెళ్ళి ఒక ఫోటో చూసాం, గుర్తుందా? అప్పుడే డాక్టర్ షార్ప్ తన బ్యాగ్ తీసుకువెళ్ళిపోయాడు. నువ్వు ఆ ఫోటో చూసినప్పుడు డాక్టర్ షార్ప్ బ్యాగ్ మాత్రమే గమనించావు, కానీ నేను గమనించింది ఏంటో తెలుసా? ఆ బార్లో మొత్తం ఆ డెవిల్ హెడ్స్ ఉన్న ల్యాంప్స్ 2 ఉన్నాయి. ఆ 2 ల్యాంప్స్కి ఆ డెవిల్ హెడ్స్ లేవు. ఒకటి నువ్వు తీసావనుకుంటే మరి రెండోది ఎవరు తీశారు? ఇంకెవరు, విక్స్ని చంపిన హంతకుడే తీస్తాడు. సో ఆ 2వ డెవిల్ హెడ్డే నువ్వు విక్స్ డెడ్ బాడీ పైన చూసింది. నువ్వు గమనిస్తే ఆ డెవిల్ హెడ్కి రెడ్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది. ఆ బార్ ఓనర్ కూడా ఆ రోజు అదే అన్నాడు, ఇదేంటి దీనికి రెడ్ పెయింట్ ఉందని. ఆ బొమ్మకి రెడ్ పెయింట్ వేశారు, ఎందుకంటే ఆ రోజు విక్స్ వేసుకున్న కోట్ రెడ్ కలర్ది కాబట్టి. సో ఆ డెవిల్ హెడ్ ఎవరికి కనబడకూడదని చెప్పి దానికి రెడ్ పెయింట్ వేశారు. అది ఆ కోట్కి ముందుగానే స్టిచ్ చేసి ఉన్నది. సో అందుకే మనకి అక్కడ ఆ రెడ్ కలర్ థ్రెడ్స్ దొరికాయి. అండ్ విక్స్ కోట్కి ఉన్న ఆ బొమ్మ రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసేలా చేశారు. ఆ బొమ్మలోనే కొంత బ్లడ్ పెట్టి ఎప్పుడైతే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఉన్న రిమోట్ని ప్రెస్ చేశారో ఆ వెంటనే ఆ బొమ్మ యాక్టివేట్ అయ్యి అందులో ఉన్న కొంత బ్లడ్ అక్కడే రిలీజ్ అయింది. అందుకే అదే టైంలో బయట రేడియో సిగ్నల్స్ దగ్గర ఆ గ్లిచ్ వచ్చింది, ఇంకా ఆ జడ్ ఆ క్లోజెట్లోకి వెళ్ళకముందే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, వన్స్ జడ్ ఆ విక్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడికి డాక్టర్ షార్ప్తో పాటు అందరూ వచ్చారు. నువ్వు విక్స్ బాడీపై ఉన్న ఆ బ్లడ్ని అందరికీ చూపించావు. ఆ వెంటనే నువ్వు ఆ బొమ్మను తీయబోతుంటే నిన్ను ఆపింది ఎవరు? డాక్టర్ షార్ప్. అక్కడి నుంచి వచ్చే, నేను చూస్తాను దాన్ని అని చెప్పి నేను బయటికి పిలిచి అతను లోపలికి వెళ్ళాడు. అప్పుడే అక్కడ విక్స్ డెడ్ బాడీని చూస్తున్న మీ అందరినీ డిస్ట్రాక్ట్ చేసింది ఎవరు? మార్తా. మార్తా గట్టిగా అరిచి ఆడవడంతో మీరందరూ ఒకసారిగా ఆమె వైపు తిరిగి ఆమెను ఓదార్చారు. ఈ సెకండ్స్ గ్యాప్లోనే డాక్టర్ షార్ప్ తన దగ్గరున్న కత్తిని తీసి విక్స్ డెడ్ బాడీకి గుచ్చి అతన్ని చంపేశాడు. ఆ కత్తికి డాక్టర్ షార్ప్ ముందుగానే ఆ డెవిల్ హెడ్ని ఫిక్స్ చేశాడు. అలా ఆ కత్తి విక్స్ బాడీలో గుచ్చుకుంది. ఇప్పుడు డాక్టర్ షార్ప్ ఫైనల్ టాస్క్ ఏంటంటే తను మత్తు కలిపిన ఆ మందు బాటిల్ని తీసేయాలి. కానీ సర్ప్రైజింగ్గా అక్కడ ఆ మందు బాటిల్ డాక్టర్ షార్ప్కి దొరకలేదు, ఎందుకంటే ఆ బాటిల్ని జడ్ దాసేశాడు. ఎందుకు అలా చేశాడంటే విక్స్ మందు తాగేవాడని శాంసన్కి తెలిస్తే తను కూడా తాగడం మొదలు పెడతాడని చెప్పి విక్స్ పాపం శాంసన్ గురించి ఆలోచించి ఆ మందు బాటిల్ దాచేశాడు. అదే డాక్టర్ షార్ప్కి ప్లస్ పాయింట్ అయింది. ఆ మందు బాటిల్ పోలీసులకు దొరకకపోవడంతో కేసు ఇంకా కాంప్లికేట్ అయ్యింది. తర్వాత ఆ బాటిల్ని మీరందరూ చర్చి బయట ఉన్నప్పుడు జడ్ తీసుకొని తన రూమ్లో దాచేశాడు. అఫ్కోర్స్ అది తర్వాత కిల్లర్ ఆ బాటిల్ని జడ్ రూమ్లో నుంచి దొంగలించాడు అనుకోండి అని డిటెక్టివ్ బ్లాంక్ చెప్తాడు. సరే, మరి నువ్వు చెప్పినట్టు డాక్టర్ షార్పే విక్స్ని చంపేస్తే మరి ఆ డాక్టర్ని చంపింది ఎవరు అని పోలీస్ ఆఫీసర్ గెరాల్డెన్ అడుగుతుంది. దానికి డిటెక్టివ్ బ్లాంక్ ఒక నిమిషం ఆలోచించి, ఏమో నాకు తెలీదు, నేను కూడా అదే పాయింట్ దగ్గర ఆగిపోతున్నా అని బ్లాంక్ అంటాడు. అంటే ఏంటి, డిటెక్టివ్ బ్లాంక్ ఈ మర్డర్ కేసుని సాల్వ్ చేయలేదా అని గెరాల్డెన్ అడుగుతుంది. లేదు, నేను ఈ కేసుని సాల్వ్ చేయలేకపోయాను అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. బ్లాంక్, ఎందుకు నిజం దాస్తున్నావు? నీకు కిల్లర్ ఎవరో తెలిసే ఉంటుందిగా, ఎందుకు చెప్పట్లేదు అని జడ్ అడుగుతాడు. నో, నేను చెప్తున్నాం కదా నాకేం తెలియదు అని బ్లాంక్ అంటాడు. ఓకే, ఈ మాత్రం చాలు నా యూట్యూబ్ వీడియో వైరల్ అవడానికి అని అదంతా రికార్డ్ చేసిన సై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లీ ఏమో తన విక్స్ పై రాస్తున్న బుక్లో మంచి ఇంట్రెస్టింగ్ స్టఫ్ దొరికిందని ఎక్సైట్ అవుతాడు. వాళ్ళందరినీ చర్చి బయటకు పంపించేస్తుంది పోలీస్ ఆఫీసర్ గెరాల్డైన్. పాపం ఆ డిటెక్టివ్ బ్లాంక్ ఫాదర్ జడ్ని కాపాడడానికి చాలా ట్రై చేశాడు, అయినా లాభం లేకుండా పోయింది. ఫాదర్ జడ్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు అని వీర మార్తాతో అంటుంది. బ్లాంక్, నీకేమైంది, ఎందుకు ఇలా చేసావు అని గెరాల్డైన్ అడుగుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ కిల్లర్ మన దగ్గరికి వచ్చి నేరం ఒప్పుకుంటారు, ఎందుకంటే ఫాదర్ జడ్ని అన్యాయంగా బుక్ చేసినందుకు అని బ్లాంక్ అంటాడు. అప్పుడే ఆ చర్చి లోపలికి వస్తుంది మార్తా. డిటెక్టివ్ బ్లాంక్, మీకు కిల్లర్ ఎవరో తెలుసు, అయినా మీరు ఎవరికి ఈ విషయం చెప్పలేదు. అందరి ముందు మీరు ఓడిపోయినట్టుగా నటించారు, ఎందుకు అలా చేశారు అని మార్తా అడుగుతుంది. ఎందుకంటే మీరు ఫాదర్ జడ్ మీద జాలి చూపించి తిరిగి వస్తారని గెస్ చేశా, అందుకే ఇలా చేశాను. ఇప్పుడు మీరే వచ్చారు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ స్టోరీ మీరే ఫినిష్ చేయండి అని బ్లాంక్ అంటాడు. మార్తా ఫాదర్ జడ్ దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ చేస్తుంది. ఏంటి జడ్ అలా చూస్తున్నావు, నీ పని ఇదే అని చెప్పావు కదా, మరి చెయ్యి అని బ్లాంక్ అంటాడు. దాంతో ఫాదర్ జడ్ మార్తా కన్ఫెషన్ని వింటాడు. మార్తా మాట్లాడుతూ, ముందుగా ప్రెంటిస్ గురించి మీకు చెప్పాలి. ప్రెంటిస్ తన ఆస్తి మొత్తాన్ని ఏం చేశాడో మీ ఎవరికీ తెలియదు కదా. అతను తన ఆస్తి మొత్తాన్ని పెట్టి ఒక డైమండ్ కొన్నాడు, దానికి ఈవ్ శాపిల్ అని పేరు పెట్టాడు. ఆ ఆస్తి కోసమే నా కూతురు నా చావును కోరుకుంటుంది. ఇలాంటి ఆస్తుల కోసమే అందరూ పాపాలు చేస్తారు. ఇలాంటి ఆస్తులు నా కూతురు గ్రేస్ లాంటి చెడ్డవాళ్ళ చేతుల్లో పడకూడదు అని నాతో చెప్పారు. ఆ రోజు ఆ డైమండ్ని ఆయనే నోట్లో వేసుకొని మింగేశారు.
తర్వాత ఆయన అక్కడే చనిపోయారు. ఎందుకంటే తన డెడ్ బాడీలోనే ఆ డైమండ్ ఉంటే ఎవరికి అది దొరకదని. తన డెడ్ బాడీతో పాటే ఆ డైమండ్ కూడా ఆ సమాధిలోనే ఉండిపోయింది. ఆ విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదు. నేను ఆ విషయం ఎప్పుడు ఎవరికీ చెప్పాలి అనుకోలేదు, ఎందుకంటే అది పాపాత్ముల చేతిలో పడకూడదని. అయితే ఎలా తెలిసిందో ఏంటో గానీ గ్రేస్కి ప్రెంటిస్ ఆ డైమండ్ కొన్నాడని తెలిసింది, కానీ అది ఎక్కడుందో ఆమెకి తెలియలేదు అని మార్తా చెప్తుంది. ఒక్క నిమిషం, నేను చెప్తా ఆమెకి ఎలా తెలిసిందో. ప్రెంటిస్ ఆమెకి ఆ బొమ్మని గిఫ్ట్గా ఇచ్చాడు కదా, ఆ బొమ్మని బాగా చెక్ చేస్తే అది కస్టమ్ మేడ్ అని తెలిసింది. ఆ బాక్స్ విలువే $20,000 ఉంటుంది. సో అంత కాస్ట్ పెట్టి ఆ గిఫ్ట్ ఎందుకు చేయించాడని గ్రేస్ ఆలోచించి ఆ బొమ్మను ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న జీసస్ బొమ్మ పక్కన తీసేస్తే ఆ ప్లేస్లో కింద ఒక షేప్ ఉంటుంది. అది డైమండ్ షేప్ లాగా ఉంటుంది. ఆ షేప్ చూసే గ్రేస్కి అర్థమైంది అక్కడ జీసస్కి బదులుగా డైమండ్ ఉండేదని. అలా ఆమెకి ఆ డైమండ్ గురించి తెలిసింది. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు, ప్లీజ్ కంటిన్యూ అని డిటెక్టివ్ బ్లాంక్ మార్తా వాళ్ళతో అంటాడు. తర్వాత మార్తా మాట్లాడుతూ, ఆ రోజు నైట్ ఆ డైమండ్ కోసం వచ్చి ఆ చర్చిని అంతా నాశనం చేసింది గ్రేస్. ఆ టైంలో నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఆ డైమండ్ ఎక్కడుందో నాకు తెలుసు, కానీ అది నీకు నేను చెప్పను అని ఆమెతో చెప్పా. ఆ రోజు అందుకే ఆమె నన్ను కొట్టింది. అలా ఆ డైమండ్ సీక్రెట్ 60 ఏళ్లుగా ఎవరికీ తెలియకుండా దాస్తూ వచ్చాను. కానీ కొన్ని రోజుల క్రితం నువ్వు నాతో మాట్లాడావు కదా, ఫాదర్ విక్స్కి ఎప్పుడైనా మీరు మీ నిజాల్ని కన్ఫెస్ చేశారా? ఆ ధైర్యం మీకుందా? మీ ఎవరికి ఆ ధైర్యం లేదు, ఎందుకంటే విక్స్ మిమ్మల్ని అందరినీ తన మాటలతో చంపేస్తాడని మీరు అన్నారు కదా. అది తప్పని ప్రూవ్ చేయడానికే ఫాదర్ విక్స్ దగ్గరికి వెళ్ళి ఆ డైమండ్ గురించి జరిగిందంతా చెప్పా. కానీ ఫాదర్ విక్స్కి ఆ ఆస్తిపైన ఆశ ఉందని నేను గ్రహించలేకపోయా. లాస్ట్ సండే చర్చ్ ఆఫీస్ దగ్గర వీరా సై గురించి ఫాదర్ విక్స్తో గొడవ పడుతున్నప్పుడు విక్స్లో నేను మార్పును చూశాను. అప్పుడే అతని మాటలను బట్టి నాకు అర్థమైంది అతను ఆ డైమండ్ని కొట్టేయాలని చూస్తున్నాడని. దాంతో నాకు డౌట్ వచ్చి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే విక్స్ ఆ డైమండ్ కోసం ఆ సమాధిని ఓపెన్ చేయడానికి ఎక్విప్మెంట్ ఆర్డర్ ఇచ్చాడని తెలిసింది. అంతే, నాకేం చేయాలో అర్థం కాలేదు. ప్రెంటిస్ ఏదైతే నాకు చెప్పాడో ఆ డైమండ్ ఎవరికి దొరకకుండా చూడమని 60 ఏళ్లుగా ఆ నిజాన్ని దాచాను. ఈరోజు చిన్న తప్పు చేసినందుకు నేను ఫెయిల్ అయ్యాను అనిపించింది. 60 ఏళ్లుగా ఆ నిజాన్ని దాచిన నాకు ఒక చిన్న తప్పు వల్ల అంతా పోతుందని తెలిసి తట్టుకోలేకపోయా. ఎలాగైనా ఆ డైమండ్ విక్స్కి దొరకకుండా చూడాలనుకున్నా. అందుకే విక్స్ కన్నా ముందే నేనే ఆ డైమండ్ని దొంగలించాలనుకున్నా. అప్పుడే నాకు ఆ డిటెక్టివ్ నావల్ కనిపించింది. ఆ నావల్ చదివాక నేను ఒక ప్లాన్ వేశా. విక్స్ని చంపేసి అతని డెత్ని ఒక మిస్టరీలా క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అది నేను సింగిల్గా చేయలేను కాబట్టి అందుకే నేను జరిగిందంతా శాంసన్కి, డాక్టర్ షార్ప్కి చర్చిని కాపాడాలంటే వాళ్ళ హెల్ప్ నాకు కావాలని వాళ్ళని అడిగా. దానికి వాళ్ళు హెల్ప్ చేస్తానన్నారు. అప్పుడే డాక్టర్ షార్ప్ ఆ మందు బాటిల్లో మత్తుమందు కలిపాడు. అది నేను అక్కడ పెట్టా. విక్స్ వేసుకున్న కోటుకి ముందుగానే ఆ డెవిల్ హెడ్ని స్టిచ్ చేసి పెట్టా. ఆ తర్వాత ఏం జరిగిందో ఇందాక డిటెక్టివ్ బ్లాంక్ మీకు చెప్పారు కదా, అదే జరిగింది. తర్వాత విక్స్ డెడ్ బాడీని వుడెన్ కాఫిన్లో పెట్టాలి కాబట్టి ఆ వుడెన్ కాఫిన్ని శాంసనే తయారు చేశాడు. ఆ కాఫిన్ని ఈజీగా తీసుకునేలాగా తయారు చేశాడు. ఆ రోజు విక్స్ డెడ్ బాడీ బాక్స్లో ఉండగా ఆ బాడీని కిందకి తీసేసి విక్స్ ప్లేస్లో శాంసనే ఆ బాక్స్లో పడుకున్నాడు. వెంటనే డాక్టర్ షార్ప్ వచ్చి ఆ కాఫిన్ని క్లోజ్ చేశాడు. అంతా మా ప్లాన్ ప్రకారమే వెళ్తుంది. ఆ రోజు రాత్రి డాక్టర్ షార్ప్ బయట నుంచి సిగ్నల్ ఇచ్చాక సమాధిలో ఉన్న శాంసన్ లేచి ప్రెంటిస్ కాఫిన్ బాక్స్లో ఉన్న ఆ డైమండ్ తీసుకున్నాడు. తర్వాత ఆ డోర్ని లోపల నుంచి తోశాడు. శాంసన్ బయటికి వచ్చాడు. అంతకుముందు శాంసన్ ఇంటి దగ్గర ఒక కెమెరా పెట్టాం. ఎందుకంటే పోలీసులు ఆ వీడియో రికార్డింగ్ చూశాక చనిపోయిన విక్స్ మళ్ళీ బ్రతికి తిరిగి ఎలా వచ్చాడు అని వాళ్ళు అనుకోవాలనే అలా చేసాం. అలా ఒక మిస్టరీ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. విక్స్ డెడ్ బాడీని డాక్టర్ షార్ప్ సెల్లార్లో ఉన్న ఆ లిక్విడ్లో ముంచేసి అతని గురించి ఎవరికి తెలియకుండా చేయాలని ప్లాన్ వేశాం. కానీ అదే టైంలో అక్కడికి జడ్ వచ్చాడు. కాసేపటి తర్వాత ఆ సమాధి దగ్గరికి వచ్చిన నాకు శాంసన్ చనిపోయాడని తెలిసింది. శాంసన్ ఎలా చనిపోయి ఉండొచ్చని నాకు ఒక ఐడియా ఉన్నది. అది కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పే నేను డాక్టర్ షార్ప్ ఇంటికి వెళ్ళా. కింద సెల్లార్లో ఉన్న విక్స్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళా. అప్పుడే డాక్టర్ షార్ప్ నాకు ఆ డైమండ్ ఇచ్చాడు. అది చూస్తున్నప్పుడు కింద పడిపోయింది. డాక్టర్ షార్ప్ నాకు అది తీసి ఇచ్చాడు. తర్వాత డాక్టర్ షార్ప్ నాకు కాఫీ ఇచ్చాడు. అది ఇద్దరం తాగాం. అప్పుడే నేను అతనికి చెప్పా, నేను ఆ సమాధి దగ్గర శాంసన్ డెడ్ బాడీ చూసా, అక్కడి నుంచి అక్కడికి వస్తున్నా, అక్కడ ఏం జరిగింది అని అతన్ని అడిగా. అప్పుడు అతను అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు. జడ్ అక్కడికి వచ్చి వీళ్ళ వెంట పడ్డాక శాంసన్ జడ్ని కొట్టాడు. దాంతో జడ్ అక్కడే స్ప్రో కోల్పోయాడని చెప్పాడు. ఆ తర్వాత శాంసన్ జడ్ని అక్కడి నుంచి దాచేద్దాం అనుకునే టైంలో డాక్టర్ షార్ప్కి ఆ డైమండ్ మీద ఆశ కలిగింది. దాంతో డాక్టర్ షార్ప్ శాంసన్ దగ్గర ఉన్న కత్తి తీసుకొని అతన్నే పొడిచి చంపేశాడు. జడ్ ఎలాగో స్పృహలో లేడు కాబట్టి జడ్ శాంసన్ని చంపాడు అన్నట్టుగా అక్కడ క్రియేట్ చేశాడు. ఇంకా ఆ డైమండ్ సీక్రెట్ తెలిసింది నా ఒక్కరిదానికే కాబట్టి నన్ను అడ్డం తొలగించుకోవాలని చూశాడు. నేను తాగిన ఆ కాఫీలో ముందుగానే విషం కలిపి ఉంచాడు. అయితే శాంసన్ డెడ్ బాడీ ఎప్పుడైతే నేను అక్కడ చూశానో
అతన్ని చంపింది డాక్టర్ షార్పే అని నేను కనిపెట్టా. ఎందుకంటే అక్కడ అతనికి తప్ప ఇంకెవరికి ఆ నిజం తెలియదు కాబట్టి. సో అతనే చంపాడని గెస్ చేసే నేను అతని ఇంటికి వెళ్ళా. అందుకే సెల్లార్కి వెళ్ళాక డైమండ్ చూస్తూ కింద పడేశా. డాక్టర్ షార్ప్ ఆ డైమండ్ తీసే టైంలోనే ఆ కాఫీ కప్పులు 2 మార్చేశా. తన వైఫ్ కోసమే ఆ డైమండ్ దొంగిలించానని అతను చెప్పాడు. ఆ పాయిజన్ తీసుకున్న తర్వాత పెదాల కలర్ మారిపోతుంది. ఎప్పుడైతే డాక్టర్ షార్ప్ ఆ పాయిజన్ ఉన్న కాఫీ తాగాడో అతని పెదాలు మారిపోయాయి. దాంతో అతని బాడీ వీక్ అయ్యి అక్కడే చనిపోయాడు. అతని డెడ్ బాడీని కింద సెల్లార్కి తీసుకువచ్చి విక్స్ అండ్ డాక్టర్ షార్ప్ గొడవ పడుతూ చనిపోయినట్టుగా అక్కడ సీన్ క్రియేట్ చేశాను. అందుకే డాక్టర్ షార్ప్ డెడ్ బాడీని టబ్లో పెట్టా. విక్స్ చేతులు డాక్టర్ షార్ప్ మెడ పట్టుకున్నట్టుగా పెట్టా. అది జరిగింది అని చెప్పి మార్తా కింద పడిపోతుంది. మార్తా, ఏమైంది మీకు అని జడ్ అంటాడు. ఆమె ఆ డాక్టర్ షార్ప్ దగ్గర ఉన్న పాయిజన్నే తీసుకున్నది. ఆ పాయిజన్ తీసుకుంటే పెదాలు డ్రై అయిపోయి కలర్ మారిపోతాయి. నేను ఇందాక మీ అందరికీ జరిగింది చెప్తున్నప్పుడు మార్తా పెదాల దగ్గర కలర్ మారిపోవడం గమనించా. అందుకే ఆమె మీ అందరికీ నిజం చెప్తుందిలే అని నేను మీ ఎవరికి మార్తాయే కిల్లర్ అని చెప్పలేదు అని డిటెక్టివ్ బ్లాంక్ అంటాడు. తర్వాత మార్తా మాట్లాడుతూ నన్ను క్షమించండి ఫాదర్ అని చెప్పి చనిపోతుంది. ఆ డైమండ్ ఫైనల్గా మార్తా చేతిలో నుంచి అక్కడే కింద పడిపోతుంది. ఆ డైమండ్ ఏం చేయాలో నువ్వే చూసుకో బాబు అని చెప్పి అన్నట్టుగా డిటెక్టివ్ బ్లాంక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ డైమండ్ ఎవరికి దొరకకుండా జడ్ దాచేస్తాడు. 1 year తర్వాత లీ విక్స్ మర్డర్ మిస్టరీని నావల్గా రాసి ఫేమస్ అయిపోతాడు. వీరా ఏమో ఆ ఊరు వదిలే వెళ్ళిపోతుంది. సైమన్ మళ్ళీ మ్యూజిషియన్ అవుతుంది. సై ఏమో ఆ డైమండ్ గురించి తెలిసి అది ఎక్కడుంది, అది లా ప్రకారం నాకే సొంతం అవుద్ది అన్నట్టుగా జడ్ వాళ్ళతో గొడవ పడతాడు. డిటెక్టివ్ బ్లాంక్ అండ్ జడ్ ఏమో దాని గురించి వాళ్ళకి తెలియదు అన్నట్టుగా యాక్ట్ చేస్తారు. రేయ్, మీరిద్దరూ యాక్ట్ చేస్తున్నారని నాకు తెలుసు. రేపు ఎప్పుడైనా ఆ డైమండ్ ఎక్కడుందో నాకు తెలిసిందో మీ ఇద్దరు అంతా తెలుస్తా అని చెప్పి సై అంటాడు. సై, ఇప్పటికైనా నా మాట విను. నువ్వు ఆ చర్చికి వచ్చి ప్రేయర్స్ చేయి, కోపం తగ్గుద్ది. నీకు రావాల్సిన నిజమైన ఆస్తి ఆ చర్చిలో ఉన్న ఆ జీససే అని చెప్పి జడ్ అంటాడు. పోరా రేయ్, నీ సూక్తులు ఇంకెవరికైనా చెప్పుకో అని చెప్పి సై వెళ్ళిపోతాడు. కేసు సాల్వ్ చేసినందుకు జడ్ డిటెక్టివ్ బ్లాంక్కి థ్యాంక్స్ చెప్తాడు. కొద్ది రోజులకి జడ్ ఒక జీసస్ బొమ్మ చేయించి ఆ చర్చిలో పెడతాడు. తర్వాత ఆ చర్చ్ ఓపెన్ చేస్తాడు. ఇంకా ఆ డైమండ్ విషయం అంటారా, అది సైతో జడ్ చెప్తాడు కదా, సై నీకు రావాల్సిన నిజమైన ఆస్తి ఆ చర్చిలో ఉన్న జీససే అని. ఎందుకు అలా అంటాడంటే ఆ డైమండ్ని ఆ జీసస్ బొమ్మలోనే పెడతాడు జడ్. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుద్ది. చూసారు కదా మూవీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నదో. అది వేకప్ డెడ్ మ్యాన్ ఏ నైవ్స్ అవుట్ మిస్టరీ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీలో ఉండే ప్రతి డీటెయిల్ని మీకు క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.